లైవ్ స్టార్ట్. చిన్నారులే పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా అప్పు యేసయ్యా. చిన్నారులే పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా అప్పు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్నారులే పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. శాంతి జలమునందు పచ్చదట్టిలో, శాంతి దాతానందు నలుపు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్నారులే పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్నారులే పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. శత్రువు అయిన సాతానికి ఎదుట విందు చేసినావు మాటు యేసయ్యా. చిన్నారులే పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్నారులే పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్నారులే పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చక్కగా పాడావు బంగారం. గాడ్ బ్లెస్ యూ. మంచి పాడావు, వెరీ గుడ్. చిన్న గొర్రె పిల్ల ఎంత పొడుగు పాట పాడాడు. దేవుని స్తోత్రం. చాలా 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 సంతోషం. నా హృదయం ఇవాళ ఆనందంతో నిండిపోయింది. ఆనందంతో నిండి ఉక్కిరి బిక్కిరి అయిపోయి నేను ప్రసంగం మర్చిపోయా. కనుక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మరి చిన్న చిన్న బంగారు తల్లులు, బంగారు పాపాయిలు, బంగారు బాబులు, చిన్న చిన్న పిల్లలు, ఎంత బాగుందండి. పరలోకం దిగి వచ్చినట్టుంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు చెప్పారు, మీరు మార్పు నొంది చిన్న బిడ్డల వలె మారితేనే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఎందుకంటే పసిపిల్లల మనస్తత్వం బ్రహ్మాండ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుని మనస్తత్వానికి దగ్గరగా ఉంటుంది. దైవజనులు, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచి స్థాపించమని ఆజ్ఞాపించిన మహాభక్తుడు ఉంగమూరు దేవదాసయ్య గారి దగ్గరికి కొన్నిసార్లు దేవుడు వచ్చి మాట్లాడేవాడట దృశ్య రూపంలో. ఇలా మీరు నన్ను చూస్తున్నట్టు వచ్చేవాడు. ఆయన ప్రార్థన గదిలోకి వచ్చేవాడు. వచ్చి చూసి కనబడి గొప్ప గొప్ప సంగతులు, విశ్వమర్మాలు, జరగాల్సిన సేవా కార్యక్రమాలు
వాక్యంలో మర్మాలు మాట్లాడేవాడు. ఆ వచ్చే దేవుడు ఎలాగొచ్చేవాడంటే చిన్న పిల్లోడిలాగా వచ్చేవాడట. ఆ దృశ్య రూపం ఎలాగుండేదంటే చిన్న బాబులాగా వచ్చేవాడట. మాట్లాడే సంగతులేమో అనంతమైన జ్ఞానము కలిగిన సంగతులు మాట్లాడేవాడు. చూపులకు మాత్రం చిన్న బాబు. అయ్యగారి పుస్తకాల్లో ఈ మాట వ్రాయబడి ఉంటుంది, అయ్యగారి సాక్ష్యం. అందుకే దేవదాస్ అయ్యగారిని ఎవరైనా ఏమనంటే నేను ఒప్పుకోను, నేను మంచోడిని కాదు బాబు, జాగ్రత్త. బైబిల్ మిషన్ వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళు ఒకరి జోలికి వెళ్ళరు. ఎవరైనా వాళ్ళ జోలికి వచ్చినా సరే ప్రార్థన చేస్తారు అంత. మరి నేను అంత మంచోడిని కాదుగా, తోలు తీస్తానని చెప్పాను. నేను అంత మంచోడిని కాదు. అయ్యగారి జోలికి వెళ్ళొద్దు, ఏ దైవజనుడి జోలికి కూడా వెళ్ళొద్దు. మనకంత హోదా లేదు, అంత యోగ్యత లేదు. వాళ్ళంతా మహానుభావులు, దేవునితో నడిచిన వాళ్ళు. కనుక ఐ రియలీ లవ్ లిటిల్ చిల్డ్రన్ అండ్ ఐఎమ్ స్టిల్ ఎ చైల్డ్ ఇన్ మై హార్ట్. నేను ఇంకా చిన్నపిల్లోని. మొన్న నేను ఊగడానికి ఉయ్యాల కొనుక్కున్నా. చూసారా నా స్టేటస్? మా పెద్దక్క ఎట్లా ఉన్నావురా అని అడిగింది. అందుకే అక్కకు చూపించడానికి ఆ ఫోటో స్టేటస్లో పెట్టిన. అక్క వెరీ హ్యాపీ, అంత మంచిగా ఉందిరా ఊయాలని. చాలా సంతోషం. ఐఎమ్ ఏ లిటిల్ చైల్డ్ ఇన్ మై హార్ట్ అండ్ ఐ విల్ రిమైన్ ఏ చైల్డ్ ఇన్ మై హార్ట్ టిల్ ద లార్డ్ కమ్స్. దేవునికి స్తోత్రం, అందరికీ వందనాలు. అందరం కలిసి ఒక పాట పాడుకుందాం. మరి ఇంత లేట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ అమ్మా. ఇంత ఆలస్యం అయిపోయింది, సండే స్కూల్ డే అన్నారు, ఇదేదో అన్నారు. మరి మళ్ళీ ఇప్పుడు పాట పాడాలంటే, మళ్ళీ వాక్యం వినాలంటే చాలా కష్టము. ఇంత లేట్ అయినా కూడా వాక్యం వినడానికి చెవులు ఉన్నాయా? చెవులు ఉన్నాయి. చక్కగా పాడారు పిల్లలు, ఎంత బాగా పాడారో, ఎంత బాగా డ్యాన్స్ చేశారు. ఆ పాట కంపోజ్ చేసిన వారికి, ఇక్కడ డ్యాన్స్ నేర్పిన వారికి కూడా హ్యాట్స్ ఆఫ్. దేవునికి స్తోత్రం. 78వ పాట పాడుకుందాం. సకలము మరచి శ్రీ యేసునే తలచి, సకలము మరచి శ్రీ యేసునే తలచి, నే సంతసించేదా పరవశించి ఆడేదా, నే పరవశించేదా పరమగీతి పాడేదా. సకలము మరచి శ్రీ యేసునే తలచి, సకలము మరచి శ్రీ యేసునే తలచి, నే సంతసించేదా పరవశించి ఆడేదా, నే పరవశించేదా పరమగీతి పాడేదా. సకలము మరచి శ్రీ యేసునే తలచి, మిత్రుల మోసములు వైరుల తంత్రములు, హేతువు లేకయే నేరారోపణలు. మిత్రుల మోసములు వైరుల తంత్రములు, హేతువు లేకయే నేరారోపణలు. గతకాలపు తలపుల్ రేపెను గాయములు, గతకాలపు తలుపుల్ రేపెను గాయములు. మితిమీరిన వ్యధలో కలిగే సిలువ దర్శనము, మితిమీరిన వ్యధలో కలిగే సిలువ దర్శనము. యేసుని ప్రేమలో
తొలగే సకల వేదనలు. యేసుని ప్రేమలో తొలగే సకల వేదనలు. గతమును మరచి ప్రాణేశునే తలచి, గతమును మరచి ప్రాణేశునే తలచి, నే సంతసించేదా పరవశించి ఆడేదా, నే పరవశించేదా పరమ గీతి పాడేదా. సకలము మరచి శ్రీ యేసునే తలచి. జగమున కలవెల్నో ఘన సౌందర్యములు, మనుజులు కోరుకునే పలు విధ సంపదలు. జగమున కలవెల్నో ఘన సౌందర్యములు, మనుజులు కోరుకునే పలు విధ సంపదలు. తరచితి పుడమిపై గలయానందములు, తరచితి పుడమిపై గలయానందములు. ఎరిగితి లోకాశలు గాలికై ప్రయాసమని, ఎరిగితి లోకాశలు గాలికై ప్రయాసమని. గాంచితి యేసులో శాశ్వతానందఖని, గాంచితి యేసులో శాశ్వతానందఖని. జగమును మరచి సర్వేశునే తలచి, జగమును మరచి సర్వేశునే తలచి, నే సంతసించేదా పరవశించి ఆడేదా, నే పరవశించేదా పరమ గీతి పాడేదా. సకలము మరచి శ్రీ యేసుని తలచి. ఎరిగితి వేదములు గెలిచితి వాదములు, వైరులు చెదరగా చాటితి సత్యమును. ఎరిగితి వేదములు గెలిచితి వాదములు, వైరులు చెదరగా చాటితి సత్యమును. దిక్కులు వదరగా నిలిపితి హితబోధ, దిక్కులు వదరగా నిలిపితి హితబోధ. విజయ పరంపరచే హృదయమతిశయించగా, విజయ పరంపరచే హృదయమతిశయించగా. అహమును సిలువపై నిడితిని బలి అర్పణగా, అహమును సిలువపై నిడితిని బలి అర్పణగా. నన్ను నే మరచి నా రక్షకుని తలచి, నన్ను నే మరచి నా రక్షకుని తలచి. నే సంతసించేదా పరవశించి ఆడేదా, నే పరవశించేదా పరమ గీతి పాడేదా. సకలము మరచి శ్రీ యేసు, సకలము మరచి శ్రీ యేసునే తలచి. నే సంతసించేదా పరవశించి ఆడేదా, నే పరవశించేదా పరమ గీతి పాడేదా. సకలము మరచి శ్రీ యేసునే తలచి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, చాలా కొద్దిసేపే నేను మాట్లాడతాను, చిత్తగించండి. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము
12వ వచనం నేనే చదువుతాను, చిత్తగించండి. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చిన్న మాట, దైవాత్మ సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, అత్యధిక కృపా సంపన్నుడా, నీకు వందనములు చెల్లిస్తున్నాం. అత్యధికమైన నీ కృపా మహదైశ్వర్యమును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. కృపచూపుట ఎందు ఐశ్వర్యవంతుడవు నీవు గనుకనే ఎంతైనా క్షమించగలవాడవు, ఎంతైనా మమ్మును సహిస్తున్నావు, ఎంతైనా నీవు నమ్మదగిన వాడవు గనుకనే మేము ఇవాళ బ్రతికున్నాము, బాగున్నాము, నీలో ఉన్నాము. నీకు స్తోత్రం తండ్రి. మాతో ఈ దినాన మీరు మాట్లాడండి. దిగిరండి అయ్యా, నీకు స్తోత్రాలు. మీ శిలువ రక్త ప్రోక్షణ కిందికి వస్తున్నాం. నీ అగ్ని కంచె మా అందరి చుట్టూ వేసి, నీ అగ్నితో మమ్మను కాల్చి మమ్మను కూడా అగ్నిజ్వాలలుగానే చేసి, ఏ చీకటి శక్తులు కానీ, మంత్రాల ప్రభావము కానీ, సాతాను కార్యాల ప్రభావము కానీ మా దరిదాపులకైనా రావడానికి అవకాశమే లేకుండా మమ్ములందరినీ, ఒక్కొక్క వ్యక్తిని ఒక అగ్నిజ్వాలగా, మమ్ములందరినీ మండుచున్న హోరేబు పొదగా మీరు మార్చేసేయండి. దహించు అగ్నివైన దేవా, అగ్నిజ్వాలా సమమైన నీ ప్రేమను మాలో రగిల్చి, నీ వాక్యాగ్నితో మమ్మను పరిశుద్ధపరచడానికి మీరు దిగిరండి, మాతో మాట్లాడండి ప్రభు. యేసునామములో స్తుతించి ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ప్రసంగ ప్రారంభమవుతున్నది. డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తున్నాను. మీరు మాలోకంగా కూర్చుంటే విషయం అర్థం కాదు. చాలా క్రూషియల్, నెసెసరీ, కాంటెంపరీ ప్రామినెన్స్, ఇంపార్టెన్స్, సమకాలీన ప్రాముఖ్యత కలిగిన సందేశం. ప్రభు బయలుపరిచి ఇది మాట్లాడు అని చెప్పినటువంటి సందేశం. చదివిన లేఖన భాగములో జయించువానికి యేసునాథుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను కదా. ఎక్కడ స్తంభంగా చేస్తాడు? నా దేవుని ఆలయములో. అయితే ఒక చిక్కొచ్చి పడింది ఇక్కడ. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 22వ వచనము చూడండి. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు, దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు. ప్రకటన 21లో ఏం చెబుతున్నాడు? ఏమండి, కొత్త భూమి కొత్త ఆకాశములో ఏమి లేదట. కొత్త భూమి కొత్త ఆకాశంలో లేనివి చాలా ఉన్నాయి. సముద్రము లేదు, సూర్యచంద్రులు లేరు, అలాగే దేవాలయము లేదు. ఇప్పుడు దేవాలయం లేదని చెప్పి మళ్ళీ జయించువానిని నా దేవుని ఆలయంలో
ఒక స్తంభముగా చేసేదని అన్నాడు. ఇప్పుడు దేవాలయము కొత్త భూమి కొత్త ఆకాశంలో ఉన్నదా లేదా? నాకు చెప్పండి, ఉన్నదా లేదా? ఏమండి చెప్పరు? దేవాలయం ఉన్నదా లేదా? మీరు ఏంటి సార్ మామూలుగా ఏదన్నా ప్రసంగం చేసి గాడ్ ఈజ్ గుడ్ అని ముగించవచ్చు కదా. ఎప్పుడు ఇట్లా చిక్కులు 45 ఏళ్ల కిందట పెద్ద మనిషి నన్ను అలాగే ప్రశ్నించాడు. ఎప్పుడు ప్రసంగం చేసినా ఏదో ఒక మెలిక పెడతావేంటయా, మెలికలు లేని ప్రసంగం చేయరాదా అని కానీ అన్నాడు. బైబిల్లోనే మెలికలు ఉన్నాయి సార్, నేనేం చేయాలని నేను అన్నాడు. బైబిల్లో ప్రతి మాట కూడా అవునన్నట్టు కాదన్నట్టు కాదన్నట్టు అవునన్నట్టు ఉంటుంది. కానీ అవునని కాదన్నట్టు కనిపించిన చోట ఒక గంభీరమైన ఆధ్యాత్మిక మర్మము, ఒక విశ్వ బ్రహ్మరహస్యం దాగి ఉంటుంది. అందుకే బైబిల్ ప్రచండమైన గ్రంథం. ప్రియులారా, కొత్త భూమి కొత్త ఆకాశములో దేవాలయం ఉంటుందా ఉండదా? అదే దేవాలయం లేదని ఉంది కదా, దేవుడు ఉండేది ఆలయం కదా. మీరు మళ్ళీ అట్లా చేస్తే మళ్ళీ నేను పంచాయతీకి వస్తాను. ఇప్పుడు దేవుడే ఆలయం అంటే ఇప్పుడు దేవాలయం లోపల మరి ఉండే దేవుడు ఎవరు? మరి దేవుడే ఆలయం, ఆలయం లోపల దేవుడు ఉండాలి కదా. దేవాలయం అని దేన్ని అంటాము? దేవుడు ఉండే స్థలాన్ని దేవాలయం, రైట్? ఇప్పుడు దేవుడు ఆలయం లోపల ఉండే స్టేటస్ నుంచి తానే ఆలయం అనే స్టేటస్కు వచ్చాడు కనుక దేవుడు అనే ఆలయం లోపల ఇంకేదో దేవుడు ఉండాలి కదా మరి, కదా. కనుక ఆ సబ్జెక్ట్లోకి పోవద్దు మనం, అది వేరే సబ్జెక్ట్. ఆ పట్టణములో ఇప్పుడు మనం అనుకున్నట్టు అటువంటి దేవాలయాలు అయితే లేవు. అది ఓకే. ఇప్పుడు మనకు తెలిసినట్లు ఇప్పుడు మోషే ఒక ఆలయం కట్టాడు, ప్రత్యక్ష గుడారం. సొలొమోను ఒక దేవాలయం కట్టాడు. మరి అసలు ఈ ఆలయాలన్నీ కూడా, ఈ రెండు కూడా మోషే కట్టించిన ప్రత్యక్ష గుడారము, తర్వాత సొలొమోను కట్టించిన ఆలయం, ఇవన్నీ కూడా పరలోకంలో ఉన్న నిజమైన దేవాలయం, నిజమైన ఆలయాన్ని పోలి కట్టబడినవని బైబిల్ చెబుతుంది. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదవండి దయచేసి. మేము వివరించుచున్న సంగతుల సారాంశం ఏదనగా, మనకు అటువంటి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయమునకు అనగా మనుష్యుడుగాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు అద్దిగది పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడి పార్శ్వమున ఆసీనుడాయను. గనుక రైట్ నౌ పరలోకంలో ఒక ఆలయం ఉన్నదా లేదా? ఏమండి, లేదా? ఉన్నది కాబట్టి దాన్ని చూసి కట్టాడు మోషే అని చెబుతున్నాడు. 5వ వచనం చదవండి, 8:5. మోషే గుడారమును అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడుమని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారం ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేస్తారు. 9వ అధ్యాయము 24వ వచనం. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో ప్రవేశించలేదు కానీ, క్రీస్తు ప్రవేశించలేదు కానీ, ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించను. 24 నిజమైన పరిశుద్ధ స్థలం అన్నాడు. 23 చూడండి, 9:23 పరలోకమందున్న వాటిని పోలిన
వస్తువులు. ఏమండి, మోషే నిర్మించినటువంటి ఉపకరణాలు కానీ, ఆ గుడారము కానీ, అదంతా కూడా ఏమిటట? పరలోకములో ఉన్న వాటిని పోలిన వస్తువులు. అక్కడ ఒక రియల్ టెంపుల్ పరలోకంలో ఉన్నది. దాన్ని చూసి దాని ప్రకారము మోషే భూమి మీద ప్రత్యక్ష గుడారం కట్టాడు. నిర్గమకాండం 25:8 ఒరిజినల్గా దేవుడిచ్చిన ఆజ్ఞ అదే. నేను వారిలో నివసించుటకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. నేను నీకు కనబరుచు విధముగా ఆ మందిరము యొక్క ఆ రూపమును, ఉపకరణములన్నిటి రూపమును మీరు నిర్మించాలి. జాగ్రత్త సుమా, మీ సొంత పాండిత్యము, సొంత డిజైనింగులు పనికిరావు. ఇంకా మంచిగా చేస్తాను, గొప్పగా చేస్తాను అనుకోకు. బీ వెరీ కేర్ఫుల్. అచ్చుగుద్దినట్టు మొత్తం నేను నీకు ఎట్లా చూపిస్తున్నానో అట్లాగే ఆ ప్రతి ఉపకరణము యొక్క రూపం ఉండాలి. అదే నిర్గమకాండం 25 లాస్ట్ వచనం 40 వచనం చూడండి. కొండ మీద నీకు కనబరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయడానికి నువ్వేం చేయాలి? జాగ్రత్త, ఖబర్దార్, బీ వెరీ కేర్ఫుల్. నాకు చాలా గొప్ప చదవచ్చు. మోషే ఐగుప్తీయుల సకల విద్యలలో, మాటలలో, జ్ఞానమందు నేర్పరి అయి ఉన్నాడు కదా. చాలా గొప్ప జ్ఞాని, మంచి ఆర్కిటెక్చర్. ఇప్పుడు ఐగుప్తీయులు అంటే వాళ్ళు మోషే కాలం కంటే ముందే పిరమిడ్స్ కట్టారు. పిరమిడ్స్ వర్ బిల్ట్ బిఫోర్ ద టైమ్ ఆఫ్ ఎక్సడస్. అప్పట్లో ప్రపంచానికి సూపర్ పవర్ ఈజిప్టే. వాళ్ళ సకల విద్యలు ఈయనకు తెలుసట. వాళ్ళ ఆర్కిటెక్చరు, వాళ్ళ ఏమంటారు శిల్పకళ, ఆర్కిటెక్చర్ అన్నీ తెలుసు. అంత గొప్ప జ్ఞాని కనుక దేవుడు 4 సార్లు చెప్తున్నాడు, మోషే నీ సొంత తెలివి ఉపయోగించక. నీకు చాలా నువ్వు తెలివైనోడివి, నీకు అన్నీ తెలుసు, నాకు తెలుసు, కానీ నీకు తెలిసిందంతా నువ్వు పక్కన పెట్టేసాయి. ఎక్కడ కూడా నీ సొంత డిజైనింగ్ రావడానికి వీల్లేదు. నేను చూపించిన వాటి ప్రకారం ఆత్మలో ఎత్తబడ్డాడు. మోషేను పౌలుని తీసుకుపోయినట్టు తీసుకుపోయాడు. క్రీస్తునందున్న మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరాల కిందట ఆయన పరదేశు కొనిపోబడి ఈయన ఏకంగా పరలోకానికే కొనిపోబడ్డాడు. నైట్రా మోషే మొత్తం ఇదిగో ఇలాగ బలిపీఠం ఉండాలి, ఇలాగ గంగాళం ఉండాలి, ఇలాగ అతి పరిశుద్ధ స్థలం ఉండాలి, ఇలాగ ఆవరణం ఉండాలి, అన్నీ చూశాడు. డిటో ఇలాంటి ఉపకరణాలు భూమి మీద నువ్వు చేయాలి. అలా దేవుడు చెప్పినట్టే మోషే చేశాడు. కాబట్టి ఆ గుడారం లోపలికి దేవుని మహిమ మేఘం వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదీ కూడా దేవుడు చెప్పినట్టు చేశాడు. నిర్గమకాండం 40 వచనం, మోషే ఆ ప్రకారము చేశాను. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటిని అన్నిటినీ చేశాను, అలాగుననే చేశాను. అన్నిటినీ చేశాను, అలాగుననే చేశాను. 2 నొక్కి చెబుతున్నాడు. ఒక ఉపకరణం మిస్ కాలేదు, అన్నీ చేశారు. ఒక చెంచా మర్చిపోయిన అనేది లేదు, అట్లా కుదరదు. అలా కుదరదు. ఒక చిన్న మేకు, ఒక దిమ్మ, ఏది మర్చిపోవడానికి వీల్లేదు. ఆ గుడారానికి స్తంభాలు, దాని తెరలు, అది ఎట్లాగ అల్లిక పని ఉండాలి, ఎన్ని తెరల మీద తెర ఉండాలి అండి, అన్నీ కరెక్ట్గా చేశాడు. ఆ కొలతలు కానీ ఆ పదార్థాలు కానీ అన్నీ కరెక్ట్గా చేశాడు. కాబట్టే ఏం జరిగిందంటే ఒక మేఘము, ఒక తేజస్సు మందిరమును నింపారు. 34-35. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా
యెహోవా తేజస్సు మందిరమును. అది అప్పుడు మేఘము నింపారు. ఎప్పుడు? దేవుడు ఆజ్ఞాపించింది తూచా తప్పకుండా పొల్లు పోకుండా మొత్తం పర్ఫెక్ట్గా చేసినప్పుడు ఒక మేఘం వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదన్నా చిన్న పొల్లు పోయిందనుకోండి, మేఘము రాదు, ఏం రాదు, రోగం వచ్చేస్తుంది. మేఘం రాదు. ప్రియులారా, దేవుని మేఘము సంఘములో, ఆధ్యాత్మిక భాష మాట్లాడుతున్నా, ఆధ్యాత్మికంగా వ్యాధిగ్రస్తులైపోతారు. ఏమండి? ఆధ్యాత్మికంగా గుడ్డివారు, కుంటివారు, అవిటివారు అయిపోతారు. ఆధ్యాత్మికంగా ఆరోగ్యవంతులుగా మనం ఉండాలంటే పరిశుద్ధాత్మ మేఘము దిగాలి. పరిశుద్ధాత్మ మేఘము దిగాలంటే మనము చేసే సేవ, సంఘ నిర్మాణం దేవుడు చూపిన మాదిరి ప్రకారం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి పరలోకంలో ఇప్పుడు రైట్ నౌ, మోసే టైంలో ఆయన పోయి ఒక గుడారం చూశాడా, చూడలేదా? కొండ మీద నీకు చూపబడిన మాదిరి. సీనాయి కొండ మీద నాకు డౌట్ వచ్చింది. ఒకరోజు బైబిల్ చదువుదామని మొదలుపెట్టి పొద్దున్న 6 గంటలకు స్నానం చేసి మోకరిస్తే గడగడ 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 చదివి ద్వితీయోపదేశ కాండం అయిపోయింది సాయంత్రం. అరే, ఒక్క రోజులో నేను మొత్తం పంచకాండాలు చదివాను. మరి 40 రోజులు మోషే ఏం చేసి ఉంటాడు? ఈ పంచకాండాల మ్యాటర్ మొత్తం దేవుడు మోషేకు చెప్పినా సరే ఒక దినం సరిపోతుంది, 24 hours. మరి ఇంకా 40 రోజులు అంటే 39 రోజులు ఏం చేశాడు? నిద్ర అయితే పోయి ఉండడు. మరి ఏం చేసి ఉంటాడు అంటే చాలా చేశాడు. దేవుని బిడ్డలారా, పరలోక పట్టణాన్ని, మందిరాన్ని దేవుడు ఆయనకు చూపించాడు. తన మార్గములను, తన పాలసీలను, తన కార్యాచరణ విధానాన్ని, నిత్య ప్రణాళికలు ఎన్నెన్నెన్నెన్నో మోషేకు దేవుడు బయలుపరిచాడు. ఎందుకంటే మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖి మాట్లాడాడు. ఒక బాస్ మాట్లాడినట్టు కాదు, ఒక యజమాని మాట్లాడినట్లు, దాసునితో మాట్లాడినట్టు మాట్లాడలేదు ఆయన. ఒక స్నేహితునితో మనుషుడు మాట్లాడినట్టు మాట్లాడాడు. ఏంటి మోషే, ఏంటి సంగతులు, దా మనం మాట్లాడుకుందాంరా అని మాట్లాడాడు చరువుగా సర్వశక్తుడు. ఎంత ధన్యుడండి మోషే. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ దేవుడు, మన దేవుడు పాపమును ప్రేమించు వారికి ఎంత భయంకరుడో, పాపమును అసహించుకునే వారికి అంత సన్నిహిత మిత్రుడు, అంత స్నేహశీలి. అబ్రహాము స్నేహితుడు, మోషేకు స్నేహితుడు. ఆ చనువు ఉన్నది. దేవునికి ఏదేది అసహ్యమో అదన్నీ వీళ్ళు కూడా అసహించుకున్నారు. కాబట్టి అబ్రహాం ఇంటికి వచ్చాడు, కాళ్ళు కడుక్కున్నాడు, చెట్టు కింద కూర్చున్నాడు. కొంచెం ఆగండి, నేను రొట్టెలు చేసి పెడతానంటే సరే తీసుకురమ్మన్నాడు. అప్పటికప్పటికి ఒక పెయ్యను వధించి చక్కగా ఫ్రై చేసి పెడితే ఆ రొట్టె ముక్కలు తిన్నాడు. ఎంత ఒక 5 నిమిషాలు అయిపోతుందా? అవ్వదు. ఒక క్రొవ్విన దూడను వధించాలి, దాన్ని డ్రెస్సింగ్ చేయాలి, దాన్ని అంతా వండే షేప్కు తేవాలంటే టైం పడుతుంది. అప్పటికప్పుడు దాసులకు చెప్పి, ఇంట్లో పని వాళ్ళకి చెప్పి ఒక క్రొవ్విన దూడను సిద్ధం చేయించి శారమ్మ సొంత చేతులతో పిండి పిసికి, అప్పటికి దగ్గర ఆమెకు 90 ఏళ్ళు ఉన్నాయి. ఏమండి, ఎంత స్ట్రెంగ్త్ అండ్ విగర్, పరిగెత్తి త్వరగా అందించేసి అంతసేపు యెహోవా దేవుడు కూర్చున్నాడు వెయిటింగ్. ఏంద్రా ఇంతసేపు, నేను వెళ్ళిపోతాను, నీవద్దు, నువ్వు రొట్టెలు వద్దని అనలేదు ఆయన. మనమైతే విసుక్కుంటాం. చాలామంది భర్తలు
భోజనానికి కూర్చుంటారు. అమ్మాయి పాపం భర్త వచ్చాడు కదా, వేడివేడిగా వండి పెడదామని ప్రేమతో నా మీద చేస్తుంటే, ఇంతసేపా నేను వచ్చి కూర్చున్నా, ఇంకా అన్నం పెట్టలేదు, ఒళ్ళు కొవ్వెక్కింది, ఒళ్ళు పొగరెక్కింది, నాకంటే ఎక్కువ చదువుకున్నావు నువ్వు, గర్వం అదా ఇదా అని టాంగ్ మన ప్లేట్లు ఎత్తేసి ఎగరగొట్టి వెళ్ళిపోతాడు. భార్య అంటే ముందే లోపల విసుగున్నప్పుడు ఇక ఆమె ఎంత మంచిగా మాట్లాడినా విసుగు వస్తుంది. ఐ లవ్ యూ అన్నా సరే, ఏంటి ఇంగ్లీషు నేను తెలుగులో చెప్పలేవా అంటాడు. అది కూడా కేసే. పోనీ తెలుగులో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పింది అనుకో, ఏమిటే నేను గ్రాడ్యుయేట్ని, ఇంగ్లీష్ చెప్పొచ్చు కదా, నాకు ఇంగ్లీష్ రాదనే అంటాడు. ఇక ఇష్టం లేనప్పుడు అన్ని కేసులే. ఇంకా అటు ఇటు కాకుండా అన్ని భాషలు కలిపి ఐ తుమ్సే ప్యార్ కర్తా హూ అని ఏదో చెప్పాలి. ఇక గొడవ. కానీ యెహోవా దేవుడు అట్లా విసుక్కోలేదు. కూర్చోవయ్య అంటే కూర్చున్నాడు. ఒక క్రొవ్విన దూడను కోసి వధించి దాన్ని డ్రెస్సింగ్ చేసి దానంతా క్లీన్ చేయాలి కదా, దాన్ని తీసుకొచ్చి దాన్ని వండి అంత తొందరగా ఉడకదు అది. ఇది మొత్తం 1 గంట 2 గంటలు అయి ఉంటుంది ప్రాసెస్. అంతసేపు చెట్టు కింద కూర్చున్నాడు ఆయన. ఏమండి, ఫ్రెండ్ అంటే వేదములలో దేవునికి ఉన్న అనేక పేర్లలో మిత్ర అనే దేవుడు ఉన్నాడు, వరుణ అనేది, అన్ని పేర్లు బైబిల్లోని దేవునికి ఉన్న బిరుదులే. మిత్ర అని ఎందుకు దేవుణ్ణి పిలుస్తారు తెలుసా? వేదాల్లో దేవుడు తాను విమోచించిన వారికి మిత్రుడు, స్నేహితుడు. ఆయన అబ్రహాము నా స్నేహితుడు, మోషేతో నేను స్నేహితుడిలాగా మాట్లాడుతున్నాడు. ఇక అబ్రహాము మోషే ఏంటండి? యేసుప్రభు అయితే ఆయన ఈ లోకంలో అవతరించినప్పుడు శిష్యులతో చెప్పాడు, మిమ్మల్ని దాసులని పిలువక నా స్నేహితులని పిలుచుచున్నాను. మనందరం అట ఆయనకు స్నేహితులట. గనక సీనాయి కొండ మీద ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు 40 రోజులు మాట్లాడుకున్నారు. పరలోక రాజధాని నగరానికి తీసుకెళ్ళి, ఇదిగో చూడు మోషే, నేను విమోచించిన ప్రజల కొరకు నేను సిద్ధపరిచిన రాజ్యం ఇదంతా, ఇక్కడ ఉన్నది ఒక మందిరం, దీన్ని చూడు, దీనిలాగా నువ్వు భూమి మీద ఒకటి కట్టాలి, బాగా చూడు. మళ్ళీ ఏదో అలవోకగా అట్లా చూసిపోవడం కాదు, ప్రతి ఒక్క దాన్ని పట్టి చూడు, సేమ్ అచ్చుగుద్దినట్టు ఇదే షేపులో అక్కడ ప్రతి పాత్ర, బంగారు కత్తెర కూడా ఒకటి చేయాల, బంగారు దీపస్తంభం చేయాల. ఏమండి, ఇత్తడి గంగాళం, బలిపీఠము, కెరూబులు, కరుణాపీఠం, మందసం అన్నీ చేయాలి. చూడు, ఎంతసేపు చూశాడు, బాగా కంఠపాఠం అయిపోయి డిటో అలాంటిది అచ్చుగుద్దినట్టు ముమ్మూర్తుల భూమి మీద రెప్లికా ఆఫ్ ది హెవెన్లీ టెంపుల్ తయారు చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి మోషే కాలములో పరలోక మందిరం ఉన్నదా లేదా? ఉందా లేదా? ఉంది. ఉంటే కదా చూసి చేశాడు. బైబిల్ చెప్తున్నాడు కదా. పౌలు కాలంలో ఉందా లేదా? పౌలు కాలంలో కూడా ఉంది. ఎందుకంటే యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి తన రక్తమును చేతబట్టుకొని మనుషుడు స్థాపించిన గుడారము కాక దేవుడే స్థాపించిన ఆ గుడారములోనికి, నిజమైన గుడారములోనికి యేసు ప్రవేశించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. కానీ కొత్త భూమి కొత్త ఆకాశంలో ఆ పట్టణములో దేవాలయము లేదు అని చెప్పాడు. ఆ పట్టణములో దేవాలయం లేదు. ఎందుకు లేదు అని అంటే, ఇక అది పెద్ద సబ్జెక్ట్. అది
ప్రియులారా, తర్వాత ఎప్పుడైనా దేవుడు రాయమంటే రాస్తాను, చెప్పండి చెబుతాను. కానీ మరి ఆ పట్టణములో దేవాలయము లేదు. ఎందుకంటే ప్రాణము లేని నిర్జీవ రాళ్లతో లేక వస్తువులతో పదార్థాలతో కట్టేటటువంటి దేవాలయము దేవుడు కోరుకోలేదు. ఆయన సజీవ రాళ్లతో కట్టబడుచున్న దేవాలయాన్ని ఆయన కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి దయచేసి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు, పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు. హల్లెలూయా. మీరును సజీవ రాళ్ల వలె ఉండి మీరే మందిరముగా కట్టబడుచున్నారు. ఒక్కొక్కరు ఒక్కో సజీవరాయి. రక్షణ పొందిన వాళ్ళందరూ లివింగ్ స్టోన్స్, ప్రాణమున్న రాళ్ళు. ఈ రాళ్ళన్నీ సమకూర్చి పేర్చి కూర్చి చక్కగా దేవుడు ఒక మందిరాన్ని కడుతున్నాడు. ఆత్మ సంబంధమైన మందిరం. ఇందులో దేవుడు యుగ యుగములు నివాసం ఉంటాడు. మరి ఆత్మ సంబంధమైన మందిరం అంటే ఒక దగ్గర ఉండాలి. అందరూ రాళ్ళులాగా ఒకరినొకరు అతుక్కొని, రాళ్ళు అట్లా అతుక్కొని ఉంటేనే కదా గోడలు ఉంటాయి, మందిరం ఉంటుంది. ఏంటి సార్ అన్నీ మీరే చెప్తారు, కన్ఫ్యూషను. విశ్వాసులందరూ ఒక ఇటుక రాయి అతుక్కొని ఉన్నట్టు మందిరం లాగా ఉంటే లోపల దేవుడు ఉంటాడు. మరి మేము రాజ్యాలు ఏలాలి, సింహాసనం ఎక్కాలంటావు, దేవుని స్తుతించాలి, ఆరాధించాలంటారు. ఇప్పుడు నువ్వొక రాయి, నేనొక రాయి అతుక్కొని ఉన్నావు సిమెంట్ లాగా. కుదురుగా ఉండాలి అంతే. ఎప్పుడైనా ఉద్యోగం వచ్చి హల్లెలూయా అని చేతులు ఎత్తి గోడ కూలిపోదా? చప్పట్లు కొడితే బడబడబడి మొత్తం గోడలు కూలిపోవు. మరి ఏం చేయాలంటే కదలకుండా ఉండాలనా? మరి మనకు సింహాసనం ఇస్తాడు, కిరీటం పెడతాడు, రాజ్యాలు అప్పగిస్తాడు. గనుక ఇక్కడ దేవాలయము అనేది ఒక స్థలానికి పరిమితమైన దేవాలయము కాదు. అనంతుడైన దేవునికి స్థల పరిమితి లేనటువంటి దేవాలయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? ఇప్పుడు దేవాలయం కడితే ఒక దగ్గరే ఉంటుంది, అందులోనే దేవుడు ఉండాలి. కానీ బ్రతుకున్న రాళ్ళు ఒక్కొక్కడు ఒక రాజు. మళ్ళీ దేవాలయంలో ఒక సజీవరాయి, వీడికంటూ సొంత రాజ్యం ఉంది, సింహాసనం ఉంది. కోట్ల సింహాసనాలు, యేసు రక్తము ద్వారా విమోచింపబడ్డ కోట్లాది మంది విశ్వాసులు, ఒక్కొక్కడు ఒక రాజు, ఒక్కొక్క రాణి. వాళ్ళు శాసన నిర్మాతలు, పరిపాలకులు. ఎవరి రాజ్యాలు వాళ్ళకు ఉన్నాయి. అయితే వాళ్ళందరూ కూడా ఒక ప్యాటర్న్ ప్రకారంగా విశ్వంలో అమర్చబడతారు. అందులో దేవుడు ఉంటాడు. ఈ దర్శనము, ఈ వ్యవస్థ నేను చూసా. అది చెప్తే అర్థమయ్యేది చాలా కష్టం. ఏమండి, చెప్తాను కానీ అర్థమయ్యేది చాలా కష్టం. దేవుడు చెప్పమన్నప్పుడు చెప్తాను. మందిరము అనేది ఉంది, చూశారు? ఆ మందిరం అనేది గీతలు గీస్తే ఎలాగ ఉంటుందో, ఈ విశ్వాసులందరూ సింహాసనాల మీద కూర్చొని పరిపాలిస్తుంటే విశ్వం అంతటా, బ్రహ్మాండం అంతటా వీళ్ళ సింహాసనాలన్నీ లైన్స్, డాట్స్ అన్నీ కలిపితే లైన్ తయారవుతుంది కదా, డాటెడ్ లైన్ పెట్టినట్టు. అలాగా డాటెడ్ లైన్స్ లాగా ఈ సింహాసనాలన్నీ ఉంటాయి. ఎక్కడికక్కడే ఒక రాజ్యం. ఇంకా పైకి వెళ్ళిపోయి చూస్తే ఆ సింహాసనాలన్నీ ఒక డాటెడ్ లైన్. అది ఒక మందిరానికి స్కెచ్ అన్నమాట.
పైనుండి బయటికి వెళ్ళిపోయి చూస్తే అది ఒక అద్భుతమైనటువంటి మందిరముగా ఉంటుంది, షేప్ మందిరం ఉంటుంది. ఈ ఈ ప్రపంచాలన్నిటిలో, ప్రపంచాల సమూహములో దేవుడు నివసిస్తాడు. కాబట్టి రక్షణ పొందిన విశ్వాసులందరూ దేవాలయంగా ఉంటారు గనక, రక్షణ పొందిన విశ్వాసులందరి సమూహము ఒక సజీవ దేవాలయము గనుక, కొత్త భూమి కొత్త ఆకాశంలో ప్రత్యేకంగా ఒక దగ్గరనే ఉండే ఆలయం ఉండదు, ఇంకొక రకమైన ఆలయం ఉంటుంది. దేవాలయము లేదు అంటే ఒకటే నిర్జీవరాళ్ళ, ప్రాణము లేని రాళ్ళ ఆలయం లాంటిది ఉండదు. బట్ దేర్ విల్ బి మిలియన్స్ అపాన్ మిలియన్స్ ఆఫ్ కింగ్స్ అండ్ క్వీన్స్ సిట్టింగ్ ఆన్ ద థ్రోన్స్. When seen from a distance, they look exactly like the temple of Solomon. Temple, like the tabernacle. అర్థమైందా? అర్థమైంది మీకు? ఒక బిల్డింగ్ లోపల ఉంటే చూస్తే మనకు దాని బ్యూటీ అర్థం కాదు. బయటకు వచ్చేసి చాలా దూరం వెళ్ళి చూస్తే దాని స్ట్రక్చర్ అర్థమవుతుంది. అట్లాగా విశ్వాసులందరినీ రక్షించి విమోచించి ఎవరెవరు ఏ మూలన ఉండాలి అని చూసి అండి వాళ్ళను ఆయా ప్లేసెస్లో అమర్చి పెడతాడు. ఈ అమరిక మొత్తం ఎట్లా ఉంటుందంటే సేమ్ దేవుడు మోషేకు చూపించినటువంటి ఆ గుడారములాగా ఇంకా విస్తృత స్థాయిలో ఉంటుంది. కొండ మీద ఇప్పుడు నేను ఒక లైన్ చెబుతాను మీకు, చూడండి. మోషే కాలములో ఒక ప్రత్యక్ష గుడారం ఉన్నది. దానిని పోలి భూమి మీద కట్టించిన గుడారం ఆ పరలోక గుడారం ఉన్నంత విశాలంగా ఉంటుందా, కొంచెం చిన్నగా ఉంటుందా? చెప్పాలి మీరు. చిన్నగా ఉంటుంది, అవునా కదా? ఒక సైజులో ఉంది పరలోక గుడారం. దాన్ని చూసి భూమి మీద కట్టింది అదే డైమెన్షన్స్లో ఉంటుంది, కానీ అదే ప్రపోర్షన్ నిష్పత్తిలో కొలతలు ఉంటాయి, కానీ కంపారిటివ్లీ పోల్చి చూసినప్పుడు భూమి మీద కొంచెం చిన్న, అవునా? దీనికి రివర్స్. పరలోక గుడారమును పోలి కట్టబడిన భూమి మీద గుడారం ఎలాగా చిన్నగా ఉందో, ఈ భూమి మీద యేసు చేసిన యజ్ఞమును బట్టి రక్షణ పొందిన సజీవరాళ్లతో కట్టిన గుడారం ఇప్పుడున్నటువంటి పరలోక దేవాలయము కంటే విశ్వమునంతా ఆక్రమించినంత పెద్ద స్థాయిలో ఉంటుందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైంది విషయం? అర్థం కాకపోతే తర్వాత అడగండి, నేను చెప్తాను. అయితే దేవుడు మనం ఊహించిన దానికంటే ఎంతో గొప్ప గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవుణ్ణి ప్రేమించు వారి కొరకు ఆయన ఏది సిద్ధపరచనో అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదు. అయితే వాటిని దేవుడు తన ఆత్మ వలన మనకు బయలుపరిచాడన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కంటికి కనబడకపోతే, చెవికి వినబడకపోతే మరి మీరు ఎలా చెబుతున్నారండి ఇవన్నీ కాకమ్మ కబుర్లా అంటే? కాదు, దేవుడు బయలుపరచడం కూడా ఉంది. అలాగా నేను చూశాను. ద హోల్ బైబిల్ ఫిట్స్ ఇన్ టు దిస్ ప్రోగ్రామ్. బైబిల్ మొత్తం ఈ వ్యవస్థ లోపల ఫిట్ అయిపోతుంది అన్నమాట. గనక అద్భుతమైనటువంటి ఒక విశ్వ మందిరాన్ని కడుతున్నాడు. మోషే కాలము నుండి యేసయ్య కాలము వరకు మనం రెండవ రాకలు ఎత్తబడేదాకా ఉన్నదేమో పరలోక మందిరం. 3 మందిరాలు చెప్తున్నాయి ఇప్పుడు నేను. పరలోక మందిరం ముందున్నది, దాని నమూనాలో భూలోక మందిరం కట్టబడింది, అవునా? దాని నమూనాలో భూలోక మందిరం కట్టబడింది. ఈ భూలోక మందిరము తరువాత పరమ సొలొమోనైన యేసు వచ్చి
సజీవరాళ్లను సమకూర్చి ఆయన విశ్వమందిరాన్ని కడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెవెన్లీ టెంపుల్ అండ్ ఎర్త్లీ టెంపుల్ అండ్ యూనివర్సల్ టెంపుల్, కాస్మిక్ టెంపుల్. నేను 45 ఏళ్ల నుండి ఎప్పుడు చెప్పని విషయం చెప్తున్నాను నేను. దెర్ ఆర్ 3 temples. ఇప్పుడు యెరూషలేములో మళ్ళీ మందిరం కట్టబడితే అది ఎన్నోది తెలుసా? 3rd టెంపుల్. అవునా? అది 3వ టెంపుల్ కట్టబడితే. అన్ని దేవుడు పక్కా అరేంజ్మెంట్లో ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా ఒక సిస్టంలో ఉంటాడు, ఒక లాజిక్లో, ఒక క్యాలిక్యులేషన్లో ఉంటాడు. దేవుని జ్ఞానం ఏంటంటే ఆయన కాలి గోరు కూడా మనకు అర్థం కాదు. అప్పుడు కాస్త ఏదో ఒక గ్లింప్స్ అట్లా దొరికితే వాహ్ దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంత గంభీరం అని ఆశ్చర్యపోయి పరవశించవలసిందే తప్ప దేవుణ్ణి పట్టుకొని మొత్తం కొలిసేవాడెవడు పుట్టలేదు, పుట్టబోడు. ఆయనకి ఎన్నో గొప్ప గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. దేవుని అర్థం చేసుకోవడం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. తెలివైన పనులు 2: దేవుణ్ణి నమ్మాలి, చెప్పింది చేయాలి. ఈ 2. తెలివైనోడు చేసే పనులు 2. దేవుణ్ణి నమ్మాలండి, నోరు మూసుకొని, చెప్పింది చేయాలి. వాడు ధన్యుడు, తెలివైనోడు. అంతేగాని అన్నిటికీ పుల్ల పెట్టి ఇదెందుకు, అట్లెందుకు, ఇట్లెందుకు అని వాడు ఇస్ ద మోస్ట్ ఫూలిష్ ఫెలో. దేవుడు మనకు అగోచరుడు. దేవునికి స్తోత్రం. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవుని జ్ఞానాన్ని మనం కొలవలేము. దేవుణ్ణి ప్రశ్నించడము, విమర్శించడము, అవి చూస్తే చిన్నపిల్లోడి మాటలలాగా ఉండి నవ్వు వచ్చేస్తుంది అన్నమాట. నాస్తికులు అడిగే ప్రశ్నలు చూస్తే ప్రేమతోనే నవ్వు వస్తుంది. అయ్యో, ఇంకా ఇంత లెవెల్, ఇంత అమాయకంగా ఉన్నవారు అనుభవం అనిపిస్తుంది. ప్రియులారా, మన ప్రశ్నలన్నీ కూడా దేవుని ముందు మన అమాయకత్వమే తప్ప ఇంకేం కాదు. ఆయన మనకంటే చాలా ఎత్తున ఉంటాడు. ఆయన చేసే పనులన్నీ న్యాయము, యథార్థమైనవి, మంచి పనులు, విశ్వానికి మేలు, నీకు నాకు అతి ఉన్నతమైన మేలు చేసే పనులే ఆయన చేస్తున్నాడు. ఒక మందిరం అనేది చేతులతో కట్టబడిన ఆలయములో ఆయన నివసింపనన్నాడు. చేతులతో కట్టబడింది నాకు అక్కర్లేదు, ప్రభువే స్థాపించిన నిజమైన ఆలయం ఒకటి పరలోకంలో ఉంది. ఒక మాట వినండి అందరూ, ఇక్కడ ముగించేసినా పర్లేదు. ప్రసంగం ఇప్పుడు ఉపోద్ఘాతమైంది, ముగించేస్తాను, పర్వాలేదు. చేతులతో నిర్మించిన ఆలయము నాకు అక్కర్లేదు అన్నాడా లేదా? ఎక్కడన్నాడు? యెషయా 66లో అన్నాడు, అపొస్తలుల కార్యాలు 7:50లో అన్నాడు. అవునా? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తం కట్టనుద్దేశించు ఆలయము ఏ పాటిది అని ప్రభువు చెప్పుచున్నాడని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో ఖతం హోగై. అవును, హస్తకృత ఆలయంలో నివసించినప్పుడు మోషేను ఎందుకు కట్టమన్నావు? మరి అనొద్దు కదా.
ఆఫ్టర్ ఆల్ మీరు నాకు కట్టను ఉద్దేశించి ఏ పాటిది అన్నాడు. మరి ఏ పాటిది అనే సంగతి ముందు తెలియదా నీకు? ఆకాశమే నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు కట్టే ఇల్లు ఎంత అంటే ఏంటి? ఇప్పుడు భూలోకమంతా పెద్ద ఆలయం మీరు కట్టినా అందులో నా కాలి బొట్టన వెలుగు కూడా పట్టదు అని పాయింట్. ఆకాశమే నన్ను పట్టజాలదు, మీరు కట్టించిన మందిరం నాకు సరిపోతుందా? ఆఫ్టర్ ఆల్ ఏ పాటిది? ఎంత కట్టినా ఎంత కడతాడు? ఒక 10 మైళ్ళు, 20 మైళ్ళు, 100 మైళ్ళు, 1000 మైళ్ళు దూరం కట్టవచ్చు. అంత పెద్దది కట్టినా సరే టోటల్ ఎర్త్ అనేది నా ఫుట్ స్టూల్. మొత్తం భూగోళమే నా కాళ్ళు పెట్టుకుంటే అదే ఇరుకిరుకు సర్దుకుంటున్నాను నేను. నా కాళ్ళు పెట్టుకుంటా, నా కాళ్ళే మొత్తం భూమండలం నాకు కావలసి వస్తే పాదపీఠముగా, ఆ భూమి మీద ఒక మూలం కట్టే గుడిలో నేను మొత్తం ఎక్కడ కూర్చుంటా? మీరు ఉద్దేశించు కట్టను ఉద్దేశించి ఆలయము ఏ పాటిది? ఆఫ్టర్ ఆల్ అని తీసి పడేశాడు. ఆఫ్టర్ ఆల్ మేము ఒప్పుకుంటున్నాం, మేము కట్టేది ఆఫ్టర్ ఆల్ అని నీకు ముందు తెలియదా? ఈ ఆఫ్టర్ ఆల్ వాళ్ళకి ఎందుకు చెప్పావు? నువ్వు చెప్పొద్దు కదా. మీరేం కడతారు లేరా, నేను పైన కట్టుకున్నానులే, మీకేం చేతనవుతుంది, ఆ ప్రయత్నం మానేసాను, ఆల్రెడీ నేను కట్టుకున్నాను అని ఊరుకోవాలి కదా. ఎందుకు భూమి మీద కట్టమన్నావు? దేవుడు తప్పు చేస్తాడా? అనవసరమైన పనులు చేస్తాడా? దేవుని ప్రణాళిక గొప్పది. ఈ ప్రత్యక్ష గుడారమును కట్టడము ద్వారా మనకు పాఠాలు నేర్పించాడు. ప్రత్యక్ష గుడారములో 7 ఉపకరణాలను పెట్టి, ఈ 7 ఉపకరణముల యొక్క పరిచర్య నీ బ్రతుకులో, ఎవరి బ్రతుకులో జరుగుతుందో, మళ్ళీ చెప్తున్నా, లిసన్ టు మై స్టేట్మెంట్ వెరీ కేర్ఫుల్లీ. ప్రత్యక్ష గుడారములో 7 ఉపకరణముల పరిచర్య, ఫలితము, ప్రభావము ఏ వ్యక్తి జీవితంలో జరుగుతుందో అలాంటి వ్యక్తి ఒక సజీవరాయి అవుతాడు. ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం ఉంది, ఇత్తడి గంగాళం ఉంది, సన్నిధి రొట్టెల బల్ల ఉంది, దీపస్తంభం ఉంది, సువర్ణ ధూప వేదిక ఉంది, మందసం ఉంది, కరుణాపీఠం ఉంది. 7 ఉపకరణాల కార్యాలు ఉన్నాయి. ఇవి చేస్తాయి. బలిపీఠం ఒక పని చేస్తుంది మనలో, ఇత్తడి గంగాళం ఒక పని చేస్తుంది మనలో, సన్నిధి రొట్టెల బల్ల మనలో ఒక పని చేస్తుంది, దీపస్తంభం మన బ్రతుకులో కొంత చెక్కడపు పని చేస్తుంది, సువర్ణ ధూప వేదిక మనలో కొంత కార్యాన్ని చేస్తుంది, అలాగే మందసము, కరుణాపీఠం, ఇవన్నీ ఏ వ్యక్తి జీవితంలో కార్యం చేస్తాయో వాడే సజీవరాయి అవుతాడు. ఇలా కొన్ని కోట్ల మందిలో ఈ ఉపకరణాలు పనిచేసి కోట్ల సజీవరాళ్ళు తయారవుతాయి. అప్పుడు విశ్వమందిరం తయారవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వమందిరం, ఆ విశ్వమందిరం కూడా దేన్ని పోలి ఉంటుంది? ప్యాటర్న్ ఒకటే, కానీ ఇంకా విస్తరిస్తుందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవునికి బ్రహ్మాండమంత మందిరం తయారవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే కట్టుకున్నాడు, ఆయనే ఆలయమై ఉంటాడు. గొర్రె పిల్లయు తండ్రియు ఆలయమై ఉన్నారు. అంటే దేవుని మహిమ, ప్రభావము, గుణాతిశయములు, లక్షణాలు అన్నీ దేవునిలో, దేవుని కుమారుడైన యజ్ఞపురుషుడు క్రీస్తులో, ఆయన సంపాదించిన సజీవరాళ్లలోనే దేవత్వపు మహిమంతా ఉంటుంది. ఇంకా వేరేగా ఎక్కడో స్టాటిక్గా, స్థానికంగా, ఒక చోటనే పరిమితంగా ఒక టెంపుల్ అనేది ఉండదు. విశ్వమందిరం తయారవుతుంది. అంత పెద్ద ఆలయం, ఇంత పెద్ద సబ్జెక్టు, ఈ డిజైన్, ఈ ప్యాటర్న్ మీకు అర్థమైనా కాకపోయినా ఒక చిన్న మాట అర్థం చేసుకుంటే చాలు. సంఘమే దేవుని ఆలయం. మనకి ఎన్నోసార్లు మనం చదువుకున్న వచనం ఉంది. 1 తిమోతి పత్రిక
3:15 3:15 ఏమండి? ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారమై ఉన్నది. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో, ఆలయములు అనగా జీవము గల దేవుని సంఘం, ఆలయము అనగా సంఘము, సంఘం అనగా ఆలయం. ఇది ఎట్లాగా ఆలయం అవుతుంది అనంటే, ఇప్పుడు ఆలయము ఇప్పటి రోజుల్లో మనం చర్చికి వెళ్తాం. యూదులైతే యెరూషలేం దేవాలయానికి వెళ్ళేవాడు. మరి సంఘమే ఒక ఆలయం అయినప్పుడు మరి అది ఎవరి కోసం? రక్షణ పొందిన వాళ్ళందరూ ఆలయంలోనే ఉన్నారయ్యే. మరి అక్కడికి ఎవరు వస్తారు అంటే అక్కడికి వేరే వాళ్ళు వస్తారు. కొత్త జనాంగములు పుట్టించబడతాయి. ప్రకటన 21వ అధ్యాయము 24 జనములు, హల్లెలూయా, జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వచ్చేదారు. ఈ దేవాలయమైనటువంటి యెరూషలేము పట్టణం ఉందే, అదో బల్బులాగా అంతరిక్షంలో ప్రకాశింది. ఇప్పుడు సూర్యుడు ఎలాగ ప్రకాశిస్తాడో అలాగా ప్రకాశిస్తూ ఉంటుండగా ఆ వెలుగులో సంచరించే వేరే వేరే గ్రహాల జీవులు, కొత్త లోకాలు, కొత్త మహిమ యుగాలు, మహిమ జగాలు పుడతాయి. ఇప్పటి కాలం ముందు మనం సూర్యకాంతులు ఎలా బ్రతుకుతున్నామో, కొత్త మహిమ యుగంలో మన కాంతిలో కొత్త లోకాల ప్రజలు బ్రతుకుతారు. వాళ్ళు అప్పుడప్పుడు ఈ టెంపుల్లోకి వస్తారు. ఇది ఆలయం రాయి, ఇందులోకి వెళ్తే దేవుడు ఉంటాడు అనుకొని లోపలికి వస్తారు కదా. వాళ్ళు వచ్చిన ఆ ఆలయంలో గోడల్లో నువ్వు నేను ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వమందిరం తయారవుతుంది ఇప్పుడు. అందులోకి రావడానికి మళ్ళీ భక్తులు వేరే ఉంటారు. ఆదాము సంతతి కాదు, ఇప్పటి యుగాలలో ఉన్నోళ్ళు ఎవరు కాదు. రాబోవు యుగములలో కొత్తగా పుట్టుకొస్తున్న ప్రజలు. గడిచిపోయిన యుగాలకు వాళ్ళకి ఏం సంబంధం లేదు. కొత్త యుగాలను దేవుడు పుట్టిస్తాడు. ఆ కొత్త జగాలలోని వాళ్ళు ఈ మందిరం ఎంత అద్భుతంగా ఉంది, లోపలికి వెళదాం, సృష్టికర్త మనకు అర్థమవుతాడు, మనకు తెలుస్తుంది అని లోపలికి వస్తారు. సో టెంపుల్ అనేది ఉన్నప్పుడు లోపలికి వచ్చే భక్తులు ఉండాలి కదా. అందుకొరకు కొత్త లోకాలను, కొత్త జనాంగాలను దేవుడు సృష్టిస్తాడు. అంత అద్భుతమైన ప్రణాళిక నీ పట్ల, నా పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. కనుక మనమే ఆలయము. ఈ ఆలయం ప్రస్తుత తరములో ఒక పని కలిగి ఉంది. యుగాలు మారితే మన ధర్మం మారుతుంది, మన బాధ్యతలు మారుతాయి. రాబోయే యుగంలో మన బాధ్యతలు వేరే. ప్రస్తుత యుగంలో మన బాధ్యత ఏంటంటే సత్యమునకు స్తంభమై ఉండాలి. ఎందుకంటే ఇప్పటి లోకమంతా అబద్ధాలతో నిండిపోయింది. అన్ని అబద్ధాలు. ఎన్ని అబద్ధాలు? మానవుని సృష్టిని గూర్చి అబద్ధాలే చెబుతున్నారు. మానవుడు మోక్షానికి ఎలా వెళ్ళగలడు? అబద్ధాలే చెబుతున్నారు. మానవుడు చనిపోయి నాకేం జరుగుతుంది? అబద్ధాలే చెబుతున్నారు. సత్యం తెలుసుకొని యేసే రక్షకుడిని గ్రహించి రక్షణ పొంది సంఘంలోకి వచ్చినాక సంఘ ప్రసంగ పీఠికల మీద నుండి కూడా మళ్ళీ అబద్ధాలే చెబుతున్నారు. వందల వేల కొలది అబద్ధాల పుట్ట ఈ భూప్రపంచం. ఇక్కడ దేవునికి సత్యాన్ని మోసే ఒక సంఘము కావాలి.
ఆధ్యాత్మిక మందిరంగా కట్టబడుతున్న నీకు యేసు రెండవ రాకడ తర్వాత కొత్త బాధ్యతలు ఉంటాయి. కొత్త జనాంగాలను నువ్వు హవ్వవై కనాలి. ఆదాముతో పెళ్ళయ్యాక హవ్వ పిల్లల్ని కనలే. మనకి యేసయ్యతో పెళ్ళయ్యాక మనం జగన్మాత, మనం కంటాం కొత్త లోకాలను కంటాం మనం. అందుకే మనం ఆయన భార్య. ఆ ఉన్నతమైన పదవి తర్వాత ఆలోచిద్దాం. అసలు ముందు అక్కడికి వెళ్తాం లేదు అది చూసుకోండి. ఈ భూమి మీద తిరుగుబాటు చేసి కోరహులాగా, బిలాములాగా, కయ్యనులాగా గురుద్రోహులై విద్వేషపూరితంగా బ్రతుకుతుంటే ఆలయంలో వీడెందుకుంటాడు? అందమైన జమీందారు మేడలో బల్లి తిరిగినట్టు వీడు తిరుగుతుంటాడు. ఈ బల్లులు పిల్లులు నల్లులు అక్కడ రానియడు దేవుడు. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ నువ్వు పరిశుద్ధపరచబడాలి, చాలా జాగ్రత్త పడాలి. మిగతా నాన్ సెన్స్ ట్రాష్ అంతా వదిలిపెట్టి దేవభక్తి సాధన మీద మనసు పెట్టాలి. జాగ్రత్తగా మసలుకుంటేనే ఎత్తబడతావు. ఆ విశ్వ మందిరంలో సజీవ రాయిగా నువ్వు ఉంటావు. ఆ ప్లేస్ అటైన్ చేయాలి. ఆ తర్వాత నువ్వు జగన్మాతలో భాగానివి. మంచిది. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు చాలా చాలా గొప్ప పనులు ఉన్నాయి. ఒక్కొక్కడు ఒక దేవుడు అయిపోతాడు. మీరు దైవములనియు సర్వోన్నతుని కుమారులని నేను అంటాడు. దేవుడు చిన్న చిన్న దేవుళ్ళని తయారు చేస్తున్నాడు. చాలా కాలం కిందట ఒక హిందూ మిత్రుడు అడిగాడు నన్ను నేనంటే చాలా ఇష్టం ఆయనకు. మరి దేవుడు ఎందుకు రంజిత్ నువ్వు చెప్పే సువార్త వింటే మీ సందేశాలు వింటే అంటే నేను ఈసీఐలో జాబ్ చేసేటప్పుడు అప్పటి విషయం. మీరు చెప్పే సువార్త మీ సందేశాలు వింటుంటే ఎప్పుడు టీ తాగేటప్పుడు ఎప్పుడు వాళ్ళకి దేవుని వాక్యం చెప్తూ ఉండేవాడు. బాగానే ఉంది, కానీ దేవుడు ఎందుకు ఇలాగా? మరి ఆదామును చేశాడు, అతను పడిపోయాడని చెప్తున్నావు. పడిపోనటువంటి వ్యక్తిని దేవుడు చేయలేడా? అంటే వాడు సైతాన్ గాడు వచ్చి చెడగొట్టాడు. అంటే సైతాన్ ఎవడు? దేవదూతనే దేవుడు చేస్తే వాడు సైతాన్ అయ్యాడు. అంటే దూతలను చేస్తే వాళ్ళు పడిపోయారు, చెడిపోయారు. మనుషులను చేస్తే వీళ్ళు చెడిపోయారు. ఇలా చెడిపోకుండా పడిపోకుండా ఉండే పర్ఫెక్ట్ వాళ్ళని దేవుడు చేయలేడా అంటే దేవుణ్ణి అడిగా. ఏమని చెప్పాలి ప్రభు అంటే ఆయన అన్నాడు, మరి ఆ పని మీదే ఉన్నా నేను. ఐఎమ్ ఆన్ దట్ జాబ్. పడిపోకుండా ఉండాలంటే దేవుడు ఇంకో దేవుడిని చెయ్యాలి. నేను దేవుళ్ళను, మరి కొంతమంది దేవుళ్ళను చెయ్యాలి. ఆ తర్వాత వాళ్ళు పడిపోరు. దేవుడనైన నేను మరికొంతమంది దేవుళ్ళను తయారు చేయడానికే ఈ సిద్ధపాటు యుగాలన్నీ నేను చేస్తున్నాను. రక్షణ ఇస్తున్నాను. రక్షణ యొక్క పరాకాష్ఠ ఏంటంటే రక్షణ పొందిన కొత్తలో వీడు దేవుని కుమారుడు. రక్షణ పొందిన తర్వాత కొడుకులు కూతుళ్ళు అనే దానికంటే శ్రేష్టమైన పేరు వచ్చేస్తుందట. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. దయచేసి నాతో పాటు రండి, చూడండి. యెషయా 56 4వ వచనం అనుకుంటా, చూడండి. 5వ వచనం నేను 56:5. నా ఇంటను నా ప్రాకారములలో ఒక భాగము వారికి ఇచ్చేదను. ఇప్పుడు మనం దేవుని కొడుకులు, దేవుని కూతుళ్ళు అనిపించుకోవడమే గొప్ప అనుకుంటున్నాం మనం. అంతకన్నా శ్రేష్టమైన పేరు ఒకటి ఇస్తానన్నాడు. సన్ ఆఫ్ గాడ్, డాటర్ ఆఫ్ గాడ్ అనే దానికంటే పై స్థాయిలో ఏముంటుంది? దేవుడు. దేవుని కొడుకు అనే దానికంటే, దేవుని కూతురు అనే దానికంటే పై పేరు, శ్రేష్టమైన పేరే ఉంటుంది.
దేవుని తమ్ముడా? ఏంది అల్లుడా? ఏంటి? ఏముంది? దేవుడు, అది దేవుని కొడుకు అన్న దానికంటే గొప్ప పేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ స్థానానికి మనల్ని దేవుడు తీసుకెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక మళ్ళా కొత్త, ఇప్పుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించను, ఆయన మళ్ళీ దేవదూతలను చేశాను, తర్వాత మళ్ళీ అక్కడ మళ్ళీ తిరుగుబాటు జరిగను, ఏమేమో. ఈ కథ అంతా ఒక్కొక్కడికి తయారవుతుంది. ఒక్కొక్కడికి ఈ చరిత్ర అంతా తయారైనాక నువ్వు ఈ భూమి మీద ఉండి అడిగావు చూడు కొన్ని ప్రశ్నలు, అవే సిచ్యువేషన్లు నీకు వస్తాయి. నువ్వు దేవుని ప్లేస్లో ఉంటావు, నీకు రాజ్యం ఉంటుంది, నీ మీద కొందరు తిరుగుబాటు చేస్తారు. అప్పుడు నువ్వు ఇక్కడ అడిగావు కదా, ఎందుకు తిరుగుబాటు చేస్తే వాడిని ఎందుకు నాశనం చేయలేదు అని అంటావు చూడు. అప్పుడు దేవుడు నిన్ను అడుగుతాడు, ఏం బేటా ఇప్పుడు చెప్పు, నువ్వు అదే ప్లేస్లో ఉన్నావు కదా, నువ్వెందుకు నాశనం చేయలేదు? ఏమరా ఇక ఆటగా ఉందా? నన్ను అడుగుతారు మీరు. నిన్నే దేవుడి ప్లేస్లో పెట్టా, నీకు అదే సిచ్యువేషన్ వచ్చింది. నేను సరిగా ప్రవర్తించలేదు, సరిగా రూలింగ్ చేయలేదు అని అన్నావు కానీ నువ్వు నేను మర్చిపోయాను అనుకున్నావా? సబ్ యాదవ్ మేరకు అన్నీ గుర్తున్నాయిరా. దేవుడు ఇట్లా ఆ తోటలోకి సర్పాన్ని రానియకుంటే బాగుండు కదా. అసలు తినొద్దని చెప్పి ఆ చెట్టుని ఎందుకు పెట్టాలి? అక్కడ చెట్టు అసలు ముందే పెట్టకపోతే బాగుండు కదా, నిషిద్ధ ఫలం ఇవన్నీ అన్నావు కదా. నా కుమారుడా, సేమ్ సిచ్యువేషన్లంతా మళ్ళీ నీకు రప్పిస్తా, నువ్వు దేవుని స్థానములో ఉండి ఎట్లా పరిష్కరిస్తావో చూస్తా. నువ్వే దేవుడు అయితే, నువ్వే ఒక ఆదాముని చేసి, నువ్వే ఒక హవ్వని చేస్తే నీ ఐడియా ఏంటిది? నిషిద్ధమైన ఫలము ఆ చెట్టు అక్కడ ఉండకుంటే బెస్ట్, బాగుండు కదా. సరే, నువ్వు ఒక ఏదైనా తోటని చేస్తావు, నిషేధించబడ్డ చెట్టు లేని ఏదైనా తోట, సర్పము రాని ఏదైనా తోట. మరి నువ్వు చేసిన ఆదాము విధేయుడో కాదో ఎట్లా తెలుసుకుంటావురా నువ్వు? అవులా నాకు చెప్తావు నువ్వు? వాడు విధేయుడా అవిధేయుడా ఎలా తెలుసుకుంటాము? నిజమే తండ్రి, పరీక్షించడానికైతే ఏదన్నా ఒకటి ఉండాలి కదా. మరి అప్పుడు ఏరా నేను తీరకు దొరికాను నీకు? నన్ను అంటారు మీరు, ఆ పాము ఎందుకు, ఈ చెట్టు ఎందుకు? నువ్వు ఇప్పుడు చెప్పు, తంతాను. నువ్వు ఒక పాము రానియొద్దు, చెట్టును నిషిద్ధమైంది ఏం రానియొద్దు, ఏం లేకుండా వాడి విధేయతను తెలుసుకో. దాన్ని ఎట్లా జస్టిఫై చేస్తావు అంటే చెయ్యలేము లేదు తండ్రి. మరి ఏంట్రా ప్రశ్నలు అయితే వస్తాయి నీకు. అందుకే నిన్ను నా పోలికల్లో చేశానంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఆ విశ్వమందిరములో ప్రతి సజీవరాయి దేవుణ్ణి కరెక్ట్గా అర్థం చేసుకున్న వ్యక్తి అయి ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రచండమైనటువంటి సబ్జెక్ట్ అండి ఇది. అంత గొప్ప దేవుడు మనకు దొరికాడు. చాలదా అండి మన బ్రతుక్కి? ఇంకేం కావాలి? తొందరలోనే లోకం అంతమైపోతుంది. ఆ తర్వాత ఉండేది ఇప్పుడు నేను చెప్పిన, మీ ముందు ఆవిష్కరించిన ఈ లోకమే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను, వర్ణించాను కదా, ఆ విశ్వం ఉంటుంది. ఇప్పుడున్న ఆకాశం భూమి గతించిపోతాయి. ఉండబోతున్న ఆ నూతన విశ్వంలో నీవే ఆది సంభూతుని భార్యవు, భార్యలోని జీవకణానివి, కొత్త లోకాలకు తల్లివి. నీవే ఒక మందిరం అనే ఆ షేప్లో అసెంబ్లీ అయి ఉంటావు ఎప్పుడు కూడా. కొత్త లోకాలలో నుండి భక్తులు తమ మహిమను కానుకలను ఈ విశ్వ మందిరం లోపలికి తెస్తారు. అది మన భవిష్యత్తు ఉద్యోగం. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఆ ఉద్యోగంలోని ఉండాలంటే, భవిష్యత్తులో రాబోయే యుగాలలో నేను చెప్పిన ఈ మహిమ నగరంలోని ఉండాలంటే
ఒక మహిమగల రాయిగాని ఉండాలంటే ఇప్పటి యుగంలో నువ్వు సత్యానికి స్తంభమై ఉండాలి. ఆలయము అంటే ఇప్పుడు సంఘము ఆలయం. ఈ సంఘముని ఆలయంలో మళ్ళీ ఒక ఆలయం కదా. ఏమని చెప్పాడు? జయించువానిని నా దేవుని ఆలయములో ఇస్తాం. ఈ ఆలయం అంటే సంఘం. ఇప్పుడు చెప్పండి, ఆలయం అంటే సంఘం, సంఘం అంటే సత్యానికి స్తంభం. సత్యానికి స్తంభమైన ఆలయంలో జయించువాడిని ఒక స్తంభంగా చేస్తాను. ఈజ్ ఇట్ రైట్? సత్యానికి స్తంభమైన సంఘంలో జయించేవాడిని ఒక స్తంభం అంటే స్తంభంలో స్తంభం. స్తంభానికి మళ్ళీ స్తంభం ఏంటండి? అసలు మీకు మైండ్ పోయినట్టుంది. అందుకే అతిగా డీప్గా పోకూడదు పాస్టర్ గారు. ప్రసంగం ముగించండి. ఏమండి, అంతు లేకుండా డీప్గా వెళ్ళిపోతాక నీకే దారి దొరకదు, మళ్ళీ అడవిలో దారి తప్పినట్టు. వాట్ ఈస్ దిస్? స్తంభములో స్తంభం ఏంటి అంటే స్తంభానికి మళ్ళీ స్తంభాలు కావాలి. ఇప్పుడు సత్యస్తంభము అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 100 మంది మీరందరూ కలిసి ఏంటి? సత్యానికి స్తంభం. ఓకేనా? మరి ఈ 100 మంది ఒక సంఘముగా నిలబడాలంటే ఈ బరువు మోయడానికంటూ కొందరు ఉండాలిగా. మరి ఎన్నో రకాల భారాలు ఉంటాయి. ఆర్థిక భారం ఉంటుంది, ఆధ్యాత్మికంగా అందరినీ కాపాడుకోవాలి, విజ్ఞాపన భారం ఉంటుంది, ప్రార్థనా భారం ఉంటుంది. కొంతమంది బరువు మోయబట్టే ఒక సంఘం నిలబడుతుంది. సంఘం ఊరికే నిలబడుతుందా? ఏమండి, సంఘము చెల్లా చెదురు కాకుండా, చెదిరిపోకుండా, కూలిపోకుండా సంఘము నిలబడాలంటే బరువు మోసే స్తంభాలు కొన్ని ఉంటాయి. గనక కొందరు వ్యక్తులు స్తంభాలు, ఈ వ్యక్తుల కారణంగా నిలబడ్డ స్థానిక సంఘాలు స్తంభాలు. ఈ సత్య స్తంభాలనే నిలబెట్టే స్తంభంగా, సత్య స్తంభాలనే నిలబెట్టే స్తంభాలుగా, సంఘరూపక సత్య స్తంభాలను నిలబెట్టే వ్యక్తి రూపక స్తంభాలుగా. అర్థమైందా? సంఘము అనే స్తంభాలను నిలబెట్టే వ్యక్తి రూపక స్తంభాలుగా మనం ఉండాలంటే కొంచెం జయ జీవితం ఉండాలి. జయించువాడు, ఓడిపోయేవాడైతే స్తంభం కాలేడు. తన శరీరాన్ని జయించాలి, ధనాపేక్షను జయించాలి, దుష్టుని కుతంత్రాలను జయించాలి. ఎన్నిటినో జయిస్తే తప్ప నీ ఒక స్తంభంగా ఉండి ఒక సంఘాన్ని నిలబెట్టలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఓఫిర్ మినిస్ట్రీస్ అదే కృషి చేస్తుంది, అదే బాధ్యత నిర్వర్తిస్తుంది, అదే దర్శనము కలిగి ఉంది. ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారమై ఉన్నది అని చెప్పిన సత్యానికి ఆధారమైన సంఘముగా ఉండడానికి ఓఫిర్ మినిస్ట్రీస్ పనిచేస్తోంది. ఇప్పుడు నేను చెప్పే మాటలు అందరూ శ్రద్ధగా వినండి. భూమి మీద ఉన్న క్రైస్తవ డినామినేషన్లన్నిటిలోనూ ఓఫిర్ మినిస్ట్రీస్ ఒక్కటి మాత్రమే సత్యస్తంభము అని నేను చెప్పడం లేదు. నేను చెప్పే బోధ, నా భారము ఏంటంటే ఇతర సంఘాలన్నీ సత్యస్తంభాలు కాదు. నిజాంపేటలో మా సంఘం ఉంది, ఇది ఒక్కటే భూమి మీద ఉన్న సత్యస్తంభం. లేకపోతే మా సహవాస సంఘాలు ఉన్నాయి, అవి మాత్రమే సత్యస్తంభాలు. మిగతా డినామినేషన్ల వాళ్ళందరూ మీరందరూ ఆ సంఘాలు వదిలేసి రండి, మా సంఘాల్లో చేరండి అని కాదు మనం చెప్పే బోధ. కాదు 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 కాదు, ముమ్మాటికి కాదు, 33 కోట్ల మాటలకి కాదు.
ఇతర సంఘాలన్నీ వేస్ట్ అని కాదు మనం చెప్పేది. మీరందరూ మీ బ్యాప్టిస్టు సంఘాలు, పెంతెకోస్తు సంఘాలు, హెబ్రోను సంఘాలు, బ్రదరన్ సంఘాలు, ఇంకా వేరు వేరు సంఘాలు వదిలేసి రండి, మా సంఘమే సత్యస్తంభం అని కాదు ఎప్పుడు మనం చెప్పడం మన బోధ కాదు. ఇంకోటి చెప్తున్నా, ఇంకో మాట, అన్ని సంఘాలలోని విశ్వాసులు వాళ్ళ సంఘాలు సరైనవి కాదని గ్రహించి మన దగ్గరికే వస్తే మన సంఘం చాలా పెద్ద సంఘమై భూప్రపంచంలోనే పెద్ద సంఘము, సౌత్ కొరియా సౌల్లో ఉన్నటువంటి పాల్ యాంగిచో గారి కంటే పెద్ద సంఘమై ఆయనకి 25 లక్షల సభ్యులు, నాకు 50 లక్షల సభ్యులై ఎవడొచ్చాడు ఎవడు పోయాడో నేను గుర్తుపట్టలేని దిక్కు దివాణం లేని సంఘంగా మారాలని నేను ఎప్పుడు అనుకోలేదు. 50 లక్షల మంది వచ్చినాక అందరిని హలో అనే టైం ఉంటుందా? అన్ని సంఘాలు ఖాళీ అయిపోయి మా సంఘానికి రావాలని ఎప్పుడు నేను కోరుకోలేదు. ఎక్కడి సంఘాలు అక్కడే బాగుండాలి, ఎక్కడి సంఘాలు అక్కడే బాగుండాలి. ప్రతి సంఘములోని స్థానిక సంఘ సభ్యులు అక్కడే బలపడాలి. మరి ఏంటయ్యా నువ్వు చెప్పే సందేశం అంటే, అన్ని సంఘాలు వాళ్ళ సభ్యులను భద్రంగా కాపాడుకొని ఎక్కడికక్కడే ప్రతి డినామినేషన్లో ప్రతి స్థానిక సంఘం ఒక సత్యస్తంభముగా మారాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మన భారం. అందరూ మీ సంఘాలు వదిలేసి రాకండి బాబు, మీరు అక్కడే ఉండండి. బ్యాప్టిస్ట్ వాళ్ళు బ్యాప్టిస్ట్లోనే ఉండండి, పెంతెకోస్తు వాళ్ళు పెంతెకోస్తులోనే ఉండండి, లూథరన్ వాళ్ళు లూథరన్లోనే ఉండండి, మెథడిస్ట్ వాళ్ళు మెథడిస్ట్లో ఉండండి, హెబ్రోన్ వాళ్ళు హెబ్రోన్లో ఉండండి, లేమన్స్ వాళ్ళు లేమన్స్ ఫెలోషిప్లో ఉండండి. మీ స్థానిక సంఘాల్లో ఉండండి బాబు, మా దగ్గర రమ్మని కాదు మేము చెప్పేది. అక్కడే ఉండి సత్యానికి స్తంభాలు కండి. మానవ కల్పిత బోధల్లోంచి బయటికి రండి, అక్కడే ఉండండి. పరిశుద్ధులకు దేవుడు ఒక్కసారి అప్పగించబడిన ఆ బోధలోనికి రండి. మీరు మా బోర్డు పెట్టుకోమని కాదు మేము చెప్పేది, పౌలు బోధను అనుసరించమని చెప్తున్నాం. ఎన్ని డినామినేషన్లైనా ఉండని, కానీ అందరూ నీటిలో ముంచడం బాప్తిస్మమే ఇవ్వాలి. ఎన్ని డినామినేషన్లైనా ఉండని, ఇండ్వెల్లింగ్ అంతరంగ నివాసి అయిన పరిశుద్ధాత్మ అభిషేకము వేరు, పరిశుద్ధాత్మ ఉండటం వేరు, నెత్తి మీదికి పరిశుద్ధాత్మ తైలముగా రావడం వేరని అన్ని సంఘాలు గ్రహించాలి. ఎక్కడి సంఘాలు అక్కడే ఉండని. పరిశుద్ధాత్మ వరాలు ఇంకా ఆగిపోలేదు, కొనసాగుతున్నాయని అందరూ గ్రహించాలి. ఎక్కడి సంఘాలు అక్కడే ఉండని. దేవుని సర్వవ్యాపకత్వము వేరు, దేవుని ప్రత్యేక వ్యక్తిగత సన్నిధానము వేరని గ్రహించాలి. మీరు అక్కడే ఉండండి. బోధ మార్చుకోండి. బోర్డు మార్చుకోమనే బోధ మనం ఎప్పుడు చేయలే. బోర్డు మార్చే భారము మనది కాదు. ఎందుకంటే పరలోకంలోకి ఏ బోర్డు రాదు బాబు. బాప్టిస్ట్ బోర్డు రాదు, లూథరన్ బోర్డు రాదు, హెబ్రోన్ బోర్డు రాదు, ఓఫిర్ మినిస్ట్రీస్ బోర్డు కూడా రాదు. వీళ్ళందరూ ఎవరు అని అన్నాడు. వీళ్ళందరూ ఎవరంటే వీళ్ళు గొర్రె పిల్ల రక్తములు తమ వస్త్రములు ఉదుక్కున్న వారని చెప్పాడు తప్ప వీళ్ళందరూ ఎవరు చెప్పన్నా ఆ మూలకు పెంతెకోస్తోళ్ళు, ఈ మూలకు బ్యాప్టిస్ట్ వాళ్ళు, వీళ్ళేమో సిఎస్ఐ అని చెప్పాడా? దెర్ ఈజ్ నో డినామినేషన్ ఇన్ హెవెన్ అండ్ దెర్ ఈజ్ నో డినామినేషనల్ టైటిల్ ఆర్ బోర్డ్ ఇన్ హెవెన్. పరలోకంలో ఒక్కటే బోర్డు, పీపుల్ వాష్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, యేసు రక్తంలో కడగబడ్డవారనే బోర్డు ఒక్కటే అక్కడ ఉంది. కాబట్టి నేను నా బోర్డు నువ్వు పెట్టుకో, నీ నెత్తి మీద నా బోర్డు ఎందుకయ్యా? అవసరం లేదు. నువ్వు అదే బోర్డు పెట్టుకో. నువ్వు ఆ బోర్డు వదిలేసి ఎత్తబడాలి, నేను ఏ బోర్డు వదిలేసి ఎత్తబడాలి.
అన్ని బోర్డులు వదిలేసి మనం ఎత్తబడాలంటే వదలకుండా పట్టుకోవాలి అపోస్తలుల బోధను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలుల బోధన వదిలేసామనుకో, అప్పుడు ఈ బోర్డు పట్టుకొని ఇక్కడే ఉండిపోతాం. బోర్డు ఇక్కడే ఉంటుంది, మనం ఇక్కడే. మనం కట్టుకున్న చర్చిలు ఇక్కడే ఉంటాయి, మనం ఇక్కడే. వెళ్ళాలంటే మాత్రం మనం పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన ఆ బోధ కొరకు పోరాడాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. గనుక మనము సత్యమునకు స్తంభముగా ఉన్నాము, ఉండాలని ప్రయత్నిస్తున్నాం. ఏ ఒక్క విషయంలోనైనా మనం బోధించిన బోధ సత్యం కాకపోతే, వాక్యానుసారంగా ఎవరైనా, ఏ భక్తుడైనా, ఏ ప్రియ సహోదరుడైనా మనకు చూపిస్తే, బ్రదర్ వాక్యం ఇలా చెప్పట్లేదు, మీరు చెప్పింది తప్పు అని చెబితే ఒప్పుకోవడానికి, దిద్దుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం. యేసయ్య రెండవసారి వచ్చినప్పుడు మన బోధను పరీక్షిస్తాడు, మన నోటిని పరీక్షిస్తాడు. డెంటిస్ట్ దగ్గరికి పోతారు అనుకోండి, డెంటిస్ట్ దగ్గరికి పోతే ముందు ఏమంటాడు ఆయన? ముందు ఆ సీట్లో, రిక్లైనింగ్ సీట్లో కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి నోరు ఆవలించి అంటాడు, కొంచెం అట్లా ఇంకా పెద్దగా తెరవండి సార్, దవడ నొప్పి పెట్టిన దాకా ఇంకా పెద్దగా గంట సేపు అట్లా అని తెలుసు. లోపల లైట్ వేస్తాడు, చూస్తాడు. అంతసేపు నోరావులించి కూర్చుంటే ఇవన్నీ దవడ తలనరాలన్నీ లాగి అనిపిస్తాయి. ఎందుకు వచ్చిన పీడ అసలు. ఈ పళ్ళన్నీ అవతల పీకి పారేస్తే గొడవ వదిలిపోద్ది. పళ్ళు లేకున్నా పర్లేదు, కానీ ఈ డెంటిస్ట్ బాధ పడలేమనిపిస్తుంది. నేను ఇందులో కూడా, ఈ సబ్జెక్ట్లో కూడా ప్రొఫెసర్నే. అన్ని బాధలలో ప్రొఫెసర్ని, ఇందులో కూడా ప్రొఫెసర్నే. ప్రియులారా, డెంటిస్టు నోరావలించు అని లైట్ వేసి చూసినట్టు, రెండవ రాకడలో యేసయ్య నీ నోరావలించమని నీ నోట్లో లైట్ వేసి చూస్తాడు. ప్రకటన 14వ అధ్యాయము 5వ వచనం. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదంటే అర్థం ఏంటి? అంటే ఉంటుందేమో అని చూశాడు ఆయన. ఏదైనా ఒక అబద్ధం ఉన్నదా అని బాగా పరీక్షించి చూస్తే ఒక్క అబద్ధం కూడా కనపడలేదట. అంటే ఉన్నాయండి, ఏమున్నాయట? సత్యాలే ఉన్నాయి, నిజాలే ఉన్నాయి, వాస్తవాలే ఉన్నాయి. అలాంటి సంఘమే ఎత్తబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక బోర్డు మీద ఏం రాసుకున్న, కొంతమంది యెషూవా మెస్సియా అని, కొంతమంది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని, క్రైస్ట్ చర్చ్ అని, ఇంకా ఎన్ని ఇష్టం సార్ ఏదన్నా పెట్టుకో. బోర్డు ఈజ్ నాట్ ద ప్రాబ్లం, ద డాక్ట్రిన్ ఈజ్ ద ప్రాబ్లం. ద కీ ఇష్యూ, కీలకమైన విషయం ఏంటంటే, ఒక చర్చ్ ఆఫ్ గాడ్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, లేకపోతే అసెంబ్లీస్ ఆఫ్ గాడ్, ఎన్నో ఉన్నాయి కదా. తప్ప ఏ పేరైనా ఒకటే. నువ్వే పేరైనా పెట్టుకో, వేరే అన్యదేవతల పేర్లు అయితే పెట్టుకోవద్దు అంతే. కానీ బైబిల్లో ఉన్న పేర్లు ఏదన్నా పెట్టుకో. ఇప్పుడు చర్చ్ ఆఫ్ రామ అని పెట్టగలవా ఏండి? చర్చ్ ఆఫ్ అయ్యప్ప అని పెట్టగలమా? నో. చర్చ్ ఆఫ్ రామ, చర్చ్ ఆఫ్ కృష్ణ, చర్చ్ ఆఫ్ అయ్యప్ప, చర్చ్ ఆఫ్ ఇంకేదో కాళికాదేవి అని అట్లా అది కుదరదు కదా. అసలు చర్చ్ అనే మాటకు ఆ దేవతల పేర్లకు అసలు కుదరదుగా. బైబిల్లో ఉన్న పేర్లని ఏదన్నా పెట్టుకో. కొంతమంది హెబ్రోన్ అని, జెరూసలేం అని, న్యూ జెరూసలేం అని, కర్మెల్ అని, అగాపే అని, మీ ఇష్టం బాబు. బైబిల్లో ఉన్న పేర్లు ఏదన్నా పెట్టుకో. సెయింట్ థామస్ చర్చ్ అని, సెయింట్ పీటర్స్ చర్చ్ అని. వాటికన్ సిటీలో సెయింట్ పీటర్స్ క్యాథీడ్రల్ ఉంది. అపోస్తలుల పేర్లు, భక్తుల పేర్లు. ఇక్కడ ఉంది
ఎర్రగడ్డలో చర్చి ఉంది, చర్చ్ హాస్పిటల్, తెరసా, సెయింట్ తెరసా. ఇట్లా ఎన్నో పేర్లు, నీకు ఇష్టం వచ్చినన్ని పేర్లు పెట్టుకో, ఏదైనా పెట్టుకో, కానీ బోధ మాత్రం నీ ఇష్టం కాదు. పౌలు బోధించిన బోధనే నువ్వు చెయ్యాలి. బాప్తిస్మాన్ని గురించి పౌలు ఏం చెప్పాడు, రెండవ రాకడ గురించి పౌలు ఏం చెప్పాడు, సంఘ పరిపాలన గురించి పౌలు ఏం చెప్పాడు. పౌలు ఏం చెప్పాడు సంఘ పరిపాలన గురించి? సంఘము క్షేమాభివృద్ధి పొందుటకు, పరిశుద్ధులు సంపూర్ణులగుటకు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగాను, సువార్తికులుగాను, ప్రవక్తలుగాను, కాపరులుగాను, ఉపదేశకులుగాను దేవుడు నియమించెను. ఎందుకు నియమించెను? పరిశుద్ధులు సంపూర్ణులు కావడానికి నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులు కావడానికి వీళ్ళని నియమించాడు. కాబట్టి ఎప్పటిదాకా ఉంచుతాడు? వీళ్ళు సంపూర్ణులు అయ్యేదాకా ఉంచుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందటానికి పరిశుద్ధాత్మ 9 వరములను దేవుడిచ్చాడు. ఆ 9 వరాలు 1 కొరింథీ 12వ అధ్యాయంలో రాయబడ్డవి. అవి పవర్ గిఫ్ట్స్ అంటారు. శక్తి రూపక వరములు 1 కొరింథీ 12లో ఉన్నాయి. వ్యక్తి రూపక వరములు ఎఫెసీ 4:13లో ఉన్నాయి. వరములు వీళ్ళందరూ వరాలు. ఈవులు, దేవుడిచ్చిన ఈవులు, చెరగా పట్టుకుపోయి మనుషులకు ఈవులు ఇచ్చాను. ఎట్లనగా ఇదిగో అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. ఈవులన్న గిఫ్ట్స్ అన్న వరాలన్న ఒకటే. కనుక ఎవడైనా సరే ఏ సంఘమైన ఏ బోర్డు అన్నా పెట్టుకో, పరిశుద్ధాత్మ వరాలు ఇప్పుడు లేవని చెప్పొద్దు. ఖబర్దార్. తెలియకపోతే తెలియనట్టు ఉండాలి, కానీ పౌలు కంటే నాకే తెలుసు అన్నట్టు మాట్లాడొద్దు. పరిశుద్ధాత్మ వరాలు ఇప్పుడు లేవు అని చెప్పేవాడు, అపోస్తలులు ప్రవక్తలు ఇప్పుడు లేరు అని చెప్పేవాడు ఏం చెప్తున్నాడంటే, ఈయన ఎఫెక్ట్ ఏం చెప్తున్నాడంటే, పరిశుద్ధులు సంపూర్ణులు కావడానికి దేవుడు వరములనిచ్చి వాళ్ళు సంపూర్ణులు కాకముందే ఉడబీకేశాడు అని. అది వాడు చెప్పేది. నాన్సెన్సికల్ డాక్ట్రిన్, ఎ స్టూపిడ్ డాక్ట్రిన్, ఎ ఫులిష్ టీచింగ్. పరిశుద్ధులు సంపూర్ణులు కావడానికి అపోస్తలులను ఇచ్చాడు, సంపూర్ణులు కాకముందే అపోస్తలులను పీకేశాడు. అదే నువ్వు చెప్పేది. టార్చ్ చేసి చూస్తాడు, ఈ అబద్ధం కనపడుతుంది నీలో, వదిలేస్తాడు. రెండవ రాకడ బహు సమీపంగా ఉంది. ప్రతి క్రైస్తవ బోధకుడు తన బోధను పరీక్షించుకోవాలి. దేవుడు వచ్చి నీ నోట్లో తన టార్చ్ చేసి చూడకముందు వాక్యమని అద్దం ముందు నిలబడి వాక్యమని టార్చ్ చేసి నీ నోరు నువ్వే పరీక్షించుకో. వాక్యమని అద్దం ముందుకెళ్ళు, వాక్యమని టార్చ్ చేయి, చూసుకో లోపల ఎక్కడ అబద్ధాలు ఉన్నాయో. రెండవ రాకడ బహు సమీపము. ప్రభు రాకకు ముందు అగ్ని పరీక్ష కాలం ఉంది, మహాశ్రమల కాలం ఉంది. రెండవ రాకడ గురించి పౌలు ఏం చెప్పాడంటే, ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్టు ఎవరు చెప్పినా వినకండి, నమ్మకండి. ప్రభు రాకడ రావాలంటే అంతకంటే ముందు భ్రష్టత్వము సంభవించాలి. నాశన పాత్రుడైన పాప పురుషుడు బయలుపడాలి. ఎలా బయలుపడతాడంటే 2 తెస్సలోనిక 2:4 ప్రకారం ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటినీ ఎదిరించుచు, దానంతటికి పైగా అన్ని మతాలకు, అన్ని దేవతలకు, దేవుళ్లకు పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనొచ్చు, తానే దేవుడు నన్ను కనబరుచుకొనొచ్చు, దేవుని ఆలయంలో పోయి కూర్చుంటాడు. అది జరిగితే తప్ప ఆ దినం రాదు. ఇదిగో రాకడ, అదిగో రాకడని ఎవడేం చెప్తే మీరు నమ్మొద్దు. అలా నమ్మొద్దని చెప్పడానికి 2వ తెస్సలోనిక పత్రిక రాశాడని సిఐ స్కోఫీల్డ్
one of the most eminent authority in the scriptures. Scofield బైబిల్ డిక్షనరీ అండ్ కంకార్డెన్స్ ఆయన తయారు చేశాడు, డాక్టర్ సిఐ స్కోఫీల్డ్. ఆయన పీఠికలో ఆయన అది రాశాడు. డేక్స్ బైబిల్ మీరు చూడండి, డేక్స్ బైబిల్లో కూడా 2వ తెస్సలోనిక పత్రికకు ముందు ఉపోద్ఘాతంలో డేక్స్ ఇదే రాశాడు. అంతేకాదు థామ్సన్ చైన్ రెఫరెన్స్ బైబిల్ ఇదే ఇంట్రొడక్షన్ రాస్తాడు. థామ్సన్, స్కోఫీల్డ్, డేక్స్, ఎనీ బైబిల్ స్కాలర్ 2వ తెస్సలోనిక పత్రిక ఎందుకు రాయబడిందంటే 2వ రాకడ ఇదిగో ఇప్పుడే అప్పుడే అని ఆ రోజుల్లో చెప్పారు. అసలు నిజంగా ఎప్పుడు వస్తుందో చెప్పి 2వ రాకడ సిద్ధాంతాలు దిద్దుబాటు చేయడానికి పౌలు ఈ పత్రిక రాశాడని భక్తులందరూ చెప్పారు. కనుక దిద్దుకోవాలి. యేసయ్య రాకడ చాలా సమీపమే, కానీ అంతకన్నా ముందు అబద్ధ క్రీస్తు వస్తాడు. వాడు వచ్చేదే ఎందుకు వస్తున్నాడు? పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి వస్తున్నాడు. యుద్ధానికి సిద్ధం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ బోధలోనికి మొత్తం అందరు రావాలి. మీరు ఓఫీర్ మినిస్టర్స్ బోర్డు పెట్టుకోకండి. ఎవరు ఆ సంఘాలు వదిలేసి ఇక్కడికి రాకండి. పాస్టర్లే మారు మనసు పొందేసేయండి, పాస్టర్లే బోధ మార్చేసేయండి. ఓఫీర్ను గోలి మారో భయ్, ఓఫీర్ని అసలు నువ్వు పట్టించుకోకు. పౌలుని పట్టించుకో, బైబిల్ని పట్టించుకో. 1 కొరింథీ 15:52 కడబూర మ్రోగినప్పుడు ఎత్తబడతామన్న మాటను పట్టించుకో. పరిశుద్ధులతో యుద్ధం చేయడానికే వాడు వస్తున్నాడని ప్రకటన 13వ అధ్యాయం హెచ్చరికను పట్టించుకో. మొదట నాశనం పాత్రుడు బయలుపడితే తప్ప ప్రభుదినం రాదు అన్న 2వ తెస్సలోనిక పత్రికను పట్టించుకో. పాస్టర్లు మారండి, మీ సంఘాలను సత్యస్తంభాలుగా మార్చండి. ఇదే మా సందేశం. అందరు రాకండి, ఇక్కడ స్థలం లేదు, ఉన్నోళ్ళకే ప్లేస్ లేదు. నాకు అవసరం లేదు. అన్ని సంఘాలు ఖాళీ అయిపోయి నా సంఘం రావాలి ఎందుకండి? ఏం చేసుకోవాలండి? నాకు కావలసింది అందరి విశ్వాసులు నా సంఘంలోకి రావడం కాదు. నాకు కావలసింది అన్ని సంఘాల విశ్వాసుల హృదయాలలోనికి పౌలు బోధ వెళ్ళాలి. ఇది మన ప్రయత్నం, ప్రయాస, మన ధర్మము, మన ప్రయత్నం, మనకున్న భారము, మన ప్రయాస. ఇది మన దర్శనం. ఇది చచ్చినట్టుది జరగాలి. ఇంత నిస్వార్థంగా చెప్పాను కదా. భూమి మీద ఉన్న ప్రతి లోకల్ చర్చ్ ఈ బోధలోకి రావాలి. రాకపోతే విడవబడతారు. నీ నోట్లో ఒక్క అబద్ధం అన్న ఉంటే నువ్వు సియోను కొండ మీదకి రావు. దేవుడు టార్చ్ చేసి డెంటిస్ట్ లాగా చూస్తాడు. ఎక్కడ అబద్ధం లేదన్నోడిని తీసుకెళ్తాడు. ఆయన చూడకముందు నీ నోటిని నువ్వే పరీక్షించుకో, నీ బోధను నువ్వే పరీక్షించుకో, నీ సిద్ధాంతాన్ని నువ్వే పరీక్షించుకొని నువ్వు సత్యముతో నింపబడాలి. ప్రతి విశ్వాసి సత్యముతో నింపబడాలి. ప్రతి బోధకుడు సత్యమునే మాట్లాడాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడ్డ 1వ శతాబ్దపు క్రైస్తవ సిద్ధాంతాన్ని ప్రతి పాస్టర్ బోధించాలి. అన్ని సంఘాలు సత్యస్తంభాలు కావాలి. ఓఫీర్ మినిస్ట్రీస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే అన్ని సంఘాలు వచ్చి మా సంఘంలో చేరాలని కోరుకోకపోవడమే మా ప్రత్యేకత. మన ప్రత్యేకత ఏంటంటే అది ఎక్కడోళ్ళు అక్కడే ఉండండి అని చెప్పడమే మన ప్రత్యేకత. ఎస్, ఎక్కడోళ్ళు అక్కడే ఉంటాను. మన నీ బోధ ఎందుకంటే అక్కడే ఉండి సత్యంలోకి రమ్మని చెప్తున్నాం. ఇలా బోధ మార్చుకున్న సంఘాలు కూడా 100 ఉన్నాయండి. ముందే రక్షణ పొంది ఎప్పుడో సేవ కొరకు 20 ఏళ్ళు సేవ చేసి తర్వాత సత్య ప్రణాళిక గ్రంథాలు చదివి సత్యంలోకి వచ్చిన సంఘాలు చాలా ఉన్నాయి భూమి మీద. ఇప్పుడు వ్యాపిస్తూ ఉంది సత్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను ఓఫీర్ గారి సంఘం కట్టడానికి ప్రయాసపడడం లేదు. దేవుని సంఘము సత్యస్తంభము కట్టడానికి ప్రయాసపడుతూ ఆల్రెడీ కట్టబడిన స్తంభములు సత్యము కొరకు స్తంభాలుగా మారాలని
ప్రయాసపడుతున్నాను. ఈ మహోద్యమం నిలబడడానికి నీవు 3 విధాలుగా ప్రయాసపడాలి. ముగిస్తున్న ప్రసంగం. ఒకటేమో ఆర్థిక సహకారము, రెండవది నోరు తెరిచి సత్యమును మాట్లాడుతూ వ్యాపింపజేస్తూ ఉండటం రెండవ సహకారము, తర్వాత ప్రార్థనా సహకారం, ఫినాన్షియల్ అసిస్టెన్స్ అండ్ ప్రాక్టికల్ ఓరల్ డిక్లరేషన్ ఆఫ్ ద ట్రూత్. నోరు తెరిచి సత్యాన్ని ప్రకటించాలి. మూడవదిగా ప్రార్థనలో ఏకీభవించాలి. ప్రార్థనా సహకారం, ఆర్థిక సహకారం. నువ్వు నోరు విప్పి సత్యాన్ని ప్రచారం చేయాలి. నువ్వు నోరు విప్పకపోతే కనీసం గ్రంథాలు తీసుకెళ్ళి పరిచయం చేయి. ఈ 3 పనులు నీవు చేయగలిగితే అప్పుడు నీ పేరేంటి తెలుసా? సత్య స్తంభములోనే నీ ఒక స్తంభానివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది మన మూలవాక్యం. బీ ఏ పిల్లర్ ఇన్ ద పిల్లర్ ఆఫ్ ట్రూత్. సత్య స్తంభానికే స్తంభం. ఇదే టైటిల్. అడగకండి మళ్ళీ రేపు సత్య స్తంభానికే స్తంభం అని పెట్టు టైటిల్. దేవుడి సందేశాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవు నాతోనే మాట్లాడావు. సత్యమునకు స్తంభముగా ఒక సంఘాన్ని గడుతూ ఆ సంఘానికే ఒక స్తంభంగా ఉండమని నన్ను పిలిచావని నాకు కొంచెమైన అర్థమైంది తండ్రి. నాకున్న పిలుపు ఆషామాషి పిలుపు కాదు, అసాధారణమైన పిలుపు తండ్రి నీవు నాకు ఇచ్చావు. సత్యస్తంభము ఈ భూమి మీద నిలబడడానికి నేను ఒక సపోర్టుగా ఉండాలి అని మీరు నన్ను ఎన్నుకున్నారు. నీకు స్తోత్రం తండ్రి. నేను అలాగ ఉంటానయ్యా. సత్యస్తంభం భూమి మీద నిలబడడానికి, అన్ని సంఘాలను సత్యస్తంభాలుగా చేయడానికి, ఎక్కడి వారు అక్కడే ఉండి సత్యస్తంభాలుగా మారిపోవడానికి పనిచేసే ఈ నిస్వార్థమైన వాక్య సేవకు నేను ఒక సపోర్టుగా ఉండాలి. ఐ వాంట్ టు ఒబే యువర్ ప్లాన్ ఫర్ మై లైఫ్ ఓ లార్డ్. నా జీవితం కొరకు నీవు కలిగి ఉన్న గొప్ప ప్రణాళికకు నేను ఒప్పుకుంటున్నానయ్యా. నేను లోబడుతున్నాను తండ్రి. నేను సత్యస్తంభములో ఒక స్తంభంగా ఉంటాను. సత్యస్తంభములో స్తంభంగా ఉండవలసిన వాళ్ళు కొంతమంది నడిచి బయటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఒక ధన్యత పోగొట్టుకుంటున్నారు. దే ఆర్ లూజింగ్ దేర్ ఇటర్నల్ రివార్డ్. సత్యస్తంభములో ఉండి దాన్ని నిలబెట్టాలి, కానీ బయటికి వెళ్ళిపోతే అసలు నువ్వు ఒంటిగాడు అయిపోతావు. దేన్ని నిలబెడతావు? నువ్వు నిలబడతావు అంతే, కానీ దేన్ని నిలబెట్టలేవు. నీవు కూడా నిలబడలేవు. కొంతకాలం అయినాక నీలో చీకటి ప్రవేశిస్తుంది, సర్వభ్రష్టత్వంలోకి వెళ్ళిపోతావు. ఐ వాంట్ టు బి ఎ పిల్లర్ ఇన్ ద పిల్లర్ ఆఫ్ ట్రూత్. సత్యస్తంభమైన సంఘంలో నేను ఒక పిల్లర్గా ఉండి సపోర్టివ్గా ఉండాలి అని నీవు అనుకుంటే, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ కుమార్తె కుమారుడా, ఐ డోంట్ నో యువర్ రెస్పాన్స్ టు ద మెసేజ్ ఆఫ్ గాడ్. నీ రెస్పాన్స్ ఏంటో నాకు తెలియదు. బట్ బీ ఆనెస్ట్ బిఫోర్ ద లార్డ్. యథార్థంగా ఉండండి. ముఖస్థుతి కొరకు ఎవరు చేతులు ఎత్తొద్దు. నిజంగా దేవుడు నీతో మాట్లాడుంటే, నీవు తీర్మానించుకొని ఉంటే, సత్యమునకు స్తంభము ఆధారమైన ఈ పరిచర్యలో నేను ఎల్లప్పుడూ ఒక సపోర్టుగా ఉండటానికి, సత్యస్తంభములో స్తంభముగా నేను ఉండటానికి నేను సమర్పించుకుంటున్నాను తండ్రి. నన్ను నీవే నిలబెట్టు, స్థిరముగా నిలబెట్టమని అడుగుతూ నిజంగా నీ ప్రార్థన
అదే అయి ఉంటే 2 చేతులెత్తి ప్రభువును స్తుతించి ప్రార్థన చేద్దాం. ఇట్ ఇస్ అప్ టు యూ. యూ నీడ్ నాట్ రేజ్ యువర్ హ్యాండ్ యాజ్ ఎ కంపల్షన్. తప్పనిసరిగా ఎత్తాలి, ఎత్తకపోతే బాగోదని ఎత్తకండి, అలా చేయకండి. దేవుని ముందు హిపోక్రసీ పనికిరాదు. అసలు ప్రసంగమే అర్థం కాలేదనుకోండి, చేయెత్తకండి. కానీ నాకు అర్థమైంది, ఇది నాకు దేవుడిచ్చిన పిలుపు, నేను సత్యస్తంభములో ఒక స్తంభంగా ఉంటాను అనుకున్న వాళ్ళు చేయెత్తండి. ప్రభువా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ప్రభువా నీకు స్తోత్రాలు. బాబు, ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఈజ్ రెస్పాండింగ్. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దిస్. ఆల్మోస్ట్ ఎవ్రీవన్. దేవునికి స్తోత్రం. అడగండి, ప్రార్థించండి. ప్రభువా, భూమి మీద ఉన్న సంఘములన్నిటిలోనూ మేమున్న సంఘము ప్రత్యేకమైంది. మేమే పెద్ద సంఘం కావాలని కోరుకోనటువంటి సంఘం, అందరూ ఇక్కడికి రావాలని ఆశ లేని సంఘం, ఎక్కడున్నా పర్లేదు, వారు సత్యస్తంభాలుగా ఉంటే చాలనుకునే సంఘం. ఇందులో నేను ఒక సపోర్ట్గా ఉండడానికి సహాయం చేయండి. లెట్ మీ బీ ఏ సపోర్ట్. లెట్ మీ బీ ఏ పిల్లర్ ఇన్ ద పిల్లర్ ఆఫ్ ట్రూత్. Strengthen me, O Lord. Anoint me, O Lord, afresh. నూతనముగా నన్ను అభిషేకించు. అయ్యా, నిన్ను ఆరాధిస్తున్నాను తండ్రి. ఒక గొప్ప పిలుపు నాకు ఇచ్చావు, ఒక గొప్ప దర్శనం ఇచ్చావు. నేను ఎంతటి వాడను, నేను ఎంతటి దానను తండ్రి. ఈ రీతిగా నువ్వు నాతో మాట్లాడడానికి నేను యోగ్యుడిని కాదు, యోగ్యురాలిని కాదు. కానీ నీవు అత్యంత దయామయుడవై ఈ రోజు మొదలుకొని నిత్యత్వం దాకా, రాబోయే మహిమ యుగాల దాకా, నిత్యత్వం దాకా నాకు ఉండబోతున్న మహిమ పదవులను నాకు చూపించావు. నీకు స్తోత్రం ప్రభువా. అగోచరమైన మహిమ స్వాస్థ్యాన్ని నేను స్వతంత్రించుకోవాలంటే ఈ భూమి మీద నా డ్యూటీ సరిగా చేయడానికి నాకు సహాయం చేయి. Strengthen me, O Lord. Give me strong willpower, O Lord. Uncompromising determination, O Lord. Hallelujah. Rikaradara sandala riyadara barasi. Undaradara barahudari baradi karadara barasi kandara dibaradara baradiyaradara bara. Undara babariyadara barahumbari dara karandara riyadara barasi kalandara barasiri. Oh, fire of God, come down, come down, come down, come down upon the church, O Lord. Come down upon each and every believer, O Lord. Grant the baptism of the Holy Spirit, baptism of fire to every believer, O Lord. Oh, Sarandara Darabara Sikara Darabara Sikandara Diara Barasi. Help each one of us to have the baptism of fire as never before, O Lord. Orandara Dikara Darabara Hundari Darabara Sikarandaria. Give us the anointing of the Holy Spirit in greater measure than ever before. Hallelujah. Rikaradara barasi. Undara darabara riyadara barasi kandara dara. Ukaridara barasi kandara barasi. నీవు పంపిన వాక్కు కొరకు నీకు వందనాలు. క్రీస్తే నిన్ను ప్రేమించెనని తన ప్రాణమర్పించెనని, నిన్ను ప్రేమించెనని తన ప్రాణమర్పించెనని, స్వస్థపరచె నిర్దోషముగా ముడత కళంకముగా మహిమాయుక్తముగా నిలుపగోరే యేసువా. స్తోత్రం. హల్లెలూయా. గ్లోరీ. సహింతువా తీర్పునాడు, సహింతువా తీర్పునాడు. గ్లోరీ. హల్లెలూయా. హల్లెలూయా. రాజపు ప్రతిబింబమా యేసయ్యను
స్తోత్రం స్తోత్రం గ్లోరీ హల్లెలూయా సిద్ధప వినుమా కడపటి బూరా బ్రోగగనే కనురెప్ప పాటున మారెదవా కడపటి బూరా మ్రోగగనే కనురెప్ప పాటు మారుదువా వడిగా మేఘాసీనుడవై నడియా ఆకాశము పోగలవా గొర్రె పిల్ల సంగమా క్రీస్తురాజు సంగమా స్తోత్రం హల్లెలూయా గ్లోరీ రారాజుని ఎదుర్కొనగలవా రారాజుని ఎదుర్కొనగలవా ఓ సంగమా గ్లోరీ సర్వాంగమా పరలోక రాజ్యపు స్తోత్రం తండ్రి థ్యాంక్ యూ లార్డ్ జీసస్ నువ్వు ఎదుర్కొనగా ఓ సంగమా హల్లెలూయా 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 ప్రభునందు ప్రియులారా క్రీస్తునందు రక్షణ పొంది ఆయన రాకడ కొరకు సిద్ధపడుట అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఈ పదవి కొరకు నువ్వు దేన్నైనా నష్టపోవచ్చు. నో సాక్రిఫైస్ ఇస్ టూ గ్రేట్, నో సాక్రిఫైస్ ఇస్ టూ మచ్ when compared with the glory Christ is going to give you. మనం పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు అసలు ఎన్నదగినవి కాదంటాడు. ఎందుకు మాట్లాడతావు ఈ కాలపు శ్రమల గురించి? అదంతా చెత్త సోదరుడా సోదరి. నీకున్న ఏ ఇబ్బందులైనా జస్ట్ డస్ట్ ఆఫ్ ద గ్రౌండ్. ఎంత మహిమ నీ కొరకు సిద్ధపరచు. కొంచెమైనా చూడగలిగావా? కొంచెమైనా అర్థమైందా? ప్రభువా నేను విడవనయ్యా, నిన్ను విడవనయ్యా. కంఠంలో ఊపిరిన్నంత వరకు నేను విడవను తండ్రి, నిన్ను విడవను ప్రభువా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా నిన్ను విడిచేది లేదయ్యా. చాలా గొప్ప పదవికి నన్ను పిలిచా. ఒట్టిగా నరకం తప్పించుకోవడం ఒక్కటే అనుకుంటున్నారు జనాలు. అది చిన్న విషయం. రానున్న మహిమ యుగాలలో జగన్మాతవు కావడము దేవుడు నీ పట్ల ఏర్పాటు చేసిన మహిమ పదవి అర్థం కావట్లేదు చాలామందికి. ఏదో హిందువుల భాష మాట్లాడుతున్నారు, అన్యుల భాష మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు. అసలు ఆ శాస్త్రాలన్నీ కూడా బైబిల్ను తిరిగేస్తే పుట్టినవి. ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. చాలామందికి అర్థం కావట్లేదు, కానీ మనతో దేవుడు మాట్లాడాడు. దేవానికి స్తోత్రం. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని మనం అనగలిగినంత ఉన్నత మహిమను దేవుడు మనకు సిద్ధపరిచాడు. ఈ వాస్తవాన్ని భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవ విశ్వాసికి చేరవేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రణాళిక గ్రంథాల ప్రచురణ చేతనే ఇది సాధ్యం. The world will come to know the eternal glory of the Church of Jesus Christ when they read all the publications of Ophir Ministries. ఎంత గొప్ప సంకల్పం మాకు ఇచ్చావయ్యా. We don't boast about everyone else. We don't steal the sheep from other churches. వాళ్ళే సొంతగా వస్తే ప్రేమతో చేర్చుకుంటాం,
కానీ వేరే సంఘాలకు వెళ్ళొద్దని ఒక్కనాడు మనం చెప్పం. ఎక్కడి సంఘాలు వాళ్ళు అక్కడే ఉండని, వారి హృదయాల్లోనికి సత్యవాక్యం వెళ్ళాలి. దేవా, ఇందుకు నన్ను ఎలా వాడుకుంటావో వాడుకోమని అందరం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మరి 2 చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. నన్ను వాడుకో తండ్రి, నన్ను వాడుకో తండ్రి. ఏం చేయాలో నాకు తెలియదు, నీవే నాకు తెలియదు. చెప్పు, ఎలా పని చేయాలో నాకు చూపించు, నా ద్వారా పని చేయించు. తొందరగా వస్తున్నావు తండ్రి, నువ్వు రాకముందు అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి. అన్ని సంఘాలు అన్ని విషయాల్లో కుదురుబాటు జరగాలి, దిద్దుబాటు జరగాలి. దేవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీకు స్తోత్రం, వందనాలు, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం. మా కరుణగల మా కన్న తండ్రి, నీ వాక్యం మీరు పంపించారు. నిమిత్త మాత్రుడు నీ దాసుడు పలికాడు. ప్రత్యక్షతకు నీ దాసుడు బాధ్యుడు కాదయ్యా, నువ్వే బాధ్యుడివి. మీ దాసుడు ఒక బూర మాత్రమే, మాట్లాడిన వాడవు నీవు, విన్నవాళ్ళం మేమందరం. ప్రభువా, అన్ని సంఘాల నాయకులలో మీరు మారు మనస్సు పుట్టించండి. నీవొచ్చి వాళ్ళ నోళ్లను పరీక్షించడానికి ముందు వాళ్ళు తమ నోళ్లను తామే నీ వాక్యమనే దర్పణం ముందు, వాక్యమనే అద్దం ముందు, నీ వాక్య దీప కాంతుల్లో క్షుణ్ణంగా పరిశీలించుకొని ఒక్క అబద్ధమైన లేకుండా అందరూ జాగ్రత్త పడుటకు సహాయం చేయండి. ఈ మేరకు బోధకులందరూ తమ బోధల విషయంలో మారు మనసు పొందటానికి నీ పరిశుద్ధాత్మను బలంగా కుమ్మరించు తండ్రి. ప్రపంచవ్యాప్త క్రైస్తవ సమాజం మీద పరిశుద్ధాత్మను కుమ్మరించి గొప్ప ఉజ్జీవం ప్రతి స్థానిక సంఘంలో అనుగ్రహించిన గొప్ప పశ్చాత్తాపం, గొప్ప మారు మనస్సు సార్వత్రిక సంఘం అంతట్లో కుమ్మరించండి. పరిశుద్ధ ప్రభువా, నీ వాక్యాన్ని మాలో ఫలింపజేయండి. మరి వచ్చే ఆదివారం నీ సన్నిధిలో మేము సమకూడి నీ దివ్య మహిమ శరీరమును, మీ దివ్య మహిమగల రక్తమును మా భోజన పానీయములుగా తీసుకొని ధన్యకరమైన గడియ పర్యంతం మళ్ళా నీ ముఖ దర్శనం చేసి నీ స్వరాన్ని వినే ధన్యకరమైన ఆ గడియ పర్యంతం మమ్మును ముందున్న నియామక కూటాల్లో, ప్రయాణాల్లో, పరిచర్లు మాకందరికీ మీరు తోడుగా ఉండమని యేసు అతి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరవచ్చిన మనకందరకును భూలోకమందున సకల భక్త కోటికిని ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునికి జయము, ప్రభు యేసు రక్తమునికి జయం, ప్రభు యేసు నామమునికి సంపూర్ణ జయం కలుగునుగాక. అపవాదికి మన సమస్త క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. లేచి భోజనాలు చేసి